తర్వాత కుటుంబంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా సంఘంలో మనం ఏం చేయగలం, వాట్ ఈజ్ అవర్ రోల్ ఇన్ ద చర్చ్. ఈ రెండు విషయాలు మనం తెలుసుకుంటే సంఘంలో మనం చేయాల్సిన పని, బాధ్యత, సంఘం మనకి ఎలా ఉపయోగపడుతుంది, సంఘంలో ఏం చేయాలి, ఎలా ఉండాలో తెలుసుకున్నాం, సంఘం మనకి ఎలాగ ఉపయోగపడుతుంది, సంఘం వల్ల మనకు వచ్చే ఇండివిజువల్గా, పర్సనల్గా బెనిఫిట్స్ ఏంటి, ఫ్యామిలీగా మనం పొందే బెనిఫిట్స్, ఇన్వాల్వ్మెంట్ ఏంటి, రెండోది ఏంటంటే మనం ఎలాగ సంఘంలో వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వగలం, అలాగే కుటుంబ పరంగా మనం ఇన్వాల్వ్ అవ్వగలం. ఈ రెండు విషయాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన అందరితో మాట్లాడాలని విశ్వసిస్తున్నాను, మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని గురించిన వివరణ మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మానవుని జ్ఞానాన్ని కొట్టివేయండి, మీరు మాతో మాట్లాడండి. మా అందరికీ అవసరమైన మాటలు మాకు వినిపించండి, మేలు కలిగించమని, ఆత్మ సహాయం అందించమని క్రీస్తు యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక బేసిక్ స్టేట్మెంట్ ఏంటంటే, రక్షించబడిన ప్రతి విశ్వాసి ఎక్కువగా ఉండాల్సిన స్థలం సంఘం. ఒప్పుకుంటారండి అది? లేదండి మా డ్యూటీ అంటారా, లేదంటే ఇల్లు అంటారా, ఇంకేమైనా అంటారా అనండి. అంటే రక్షించబడిన విశ్వాసి రక్షణ తర్వాత ఎక్కువగా సమయం గడపాల్సిన స్థలం అది సంఘమే. లోకంలో నుండి, పాపంలో నుండి, బలహీనతల నుండి, పరిస్థితుల నుండి వేరు చేయబడిన తర్వాత అలాంటి వ్యక్తి సంఘంలోనే ఎక్కువ గడపాలి. సంఘమే మనకు ఆధారం. చూడకుండా చెప్పండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2 వచనాలు చెప్పండి ఎవరైనా. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఆ 3 చేయకుండా ఏం చేయాలి అంటే చాలు. ఆ 3 చేయకుండా మానేసిన తర్వాత వాక్యం తర్వాత ఆ 3 పనులు చేయొద్దు. తర్వాత రాయబడింది ఏంటంటే వాక్యం దగ్గరికి రావాలంతే. నెక్స్ట్ ఆ 3 పనులు అవాయిడ్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటో చెప్పాడు. వాక్యం దగ్గరికి రావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నీటి వరణ నాటబడిన నీరు ఎక్కడుందో అక్కడ నాటబడాలి, అంతే కదండి. మనం ఉన్న చాటుకు నీరు రావాలంటే కష్టం. అది నీరున్న చాట చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఎక్కువ ఫలం కదండి. కనుక దేవుని ఫార్ములా మళ్ళీ దీంట్లో ఏముందంటే, సంఘం ఎక్కడ ఉందో సంఘంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు నీటికి దగ్గరలో ఉండాలి. ఇదొక ఫార్ములా ఉంది. కొన్ని ప్రశ్నలు వస్తాయి మీకు, ఆల్రెడీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి మీ ఫేసుల్లో. దాని గురించి నేను వివరిస్తాను, చూద్దాం. అడవిలో ఉన్న ఒక చెట్టు లేకపోతే రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు పెరికి తోటలో వేసామనుకోండి, అడవిలో ఉన్న చెట్టుకి ఏది కూడా మనకి ఎక్కువ ఎవరు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, దానికి నీరు కట్టేవాళ్ళు ఉండరు. పశువులు వచ్చినా, పక్షులు వచ్చినా దానికి జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉండరు, మడిగట్టేవాళ్ళు ఉండరు, ఎరువేసేవాళ్ళు ఉండరు, జాగ్రత్త పరిచేవాళ్ళు ఉండరు, కంచె వేసేవాళ్ళు ఉండరు, కాపాడేవాళ్ళు ఉండరు. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాం అంటే తోటలో వేసామనుకోండి, తోటలో ఇవన్నీ ఉంటాయి కదండి. నీరు పెట్టడం ఉంటుంది, కాయటం ఉంటుంది, జాగ్రత్త పరచడం ఉంటుంది, ఎరువేయటం ఉంటుంది, కంచి వేయటం ఉంటుంది. ఫలాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా, చెట్టుకి ఏదైనా చీడ వచ్చిందా, చెట్టుకి ఏదైనా క్రిములు వచ్చినాయా, ఏదైనా సమస్య వచ్చిందా, దాన్ని బాగు చేయటం ఉంటుంది. దాని మీద కరు దృష్టి ఉంటుంది ఖచ్చితంగా కదండి. తోటలో ఉన్న చెట్టుకి ఎక్కువ భద్రత ఉంది, అడవిలో ఉన్న చెట్టుకు తక్కువ, రోడ్డు మీద ఉన్న చెట్టుకి తక్కువ. కనుక అడవిలో నుండి తీయబడ్డాం మనం, అంటే లోకంలో నుండి తీయబడ్డాం. వేరే ప్రదేశంలో నుండి మనం పెరికివేయబడి తీసుకొచ్చి ఎక్కడ బాధేసాడంటే మనల్ని దేవుడు అడవి ఎక్కడ తీసుకొచ్చాడు, తోటలోకి తీసుకొచ్చాడు. దేవుని సంఘము, సహవాసము అనే తోటలోకి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి సంరక్షణ ఉంది, కాపుదల ఉంది, నీరు ఉంది, ఎరువు ఉంది, భద్రత ఉంది, కాయటం ఉంది, మేపటం ఉంది, సంరక్షించడం ఉంది, కాసేవారు ఉన్నారు, మేపేవారు ఉన్నారు, కంచి ఉంది, ఏమండి గైడెన్స్ ఉంటుంది, నేర్పించడం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎక్కడ సంఘంలో. చర్చ్ ఈజ్ ఏ గాడ్స్ ఐడియా అండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. అది దేవుని మదిలో నుండి వచ్చిన, దేవుడు మనం ఆలోచన చేసాం, ప్రయాసపడి
రక్తం చిందించి తయారు చేసిన ప్రత్యేకమైన ఒక సంఘం. అది దేవుని ఐడియా, అది గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని గురించిన ఉపోద్ఘాతం మనం ఆల్రెడీ విన్నాం కదండి. పరిశుద్ధపరచబడిన వారు, రెండోది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, మూడోది యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయవారు ఉండే ఆ స్థలం. అంటే చర్చ్ ఈజ్ ఏ కమ్యూనియన్ ఆఫ్ సెయింట్స్, దేవుని పిల్లల యొక్క ప్రత్యేకమైన సహవాసం. వేరు చేయబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, ప్రభు దగ్గరికి ఆకర్షించబడిన తర్వాత, రక్తం చేత కడగబడిన తర్వాత, నీతివంతులుగా తీర్చబడిన తర్వాత, ప్రభు పిల్లలుగా చేయబడిన తర్వాత, ఆయన సొత్తుగా ఆయన చేసుకున్న తర్వాత మనం ఉండాల్సిన ప్రత్యేకమైన స్థలం ఏంటంటే దేవుని యొక్క సంఘం. ఎందుకు అంటే 43 అనుకుంటా, యెషయా గ్రంథము 7వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 43:7. దేవుడు మనల్ని సృష్టించడానికి కారణం ఏంటంటే అక్కడ రాశాడు, దేవుణ్ణి మహిమ నిమిత్తం ఆయన సృష్టించాడంట. వేరే బిజియెస్ట్ జాబ్ ఏం లేదు మనకి ఈ లోకంలో. ఒకటే ఉంది, ఏంటంటే దేవుడిని మహిమపరచాలి. అంటే అదే మన జీవితంలో దేవుడు దానికోసం మనం సృష్టించాడు. ఇది మన జీవితంలో ఎప్పుడు మర్చిపోద్దు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా, మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటంటే మన దేవుడిని ఏం చేయాలి చెప్పండి, మహిమపరచాలి. మనం కూర్చున్నా, నుంచున్నా, తిన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా మన దేవునికి ఏం రావాలి చెప్పండి, మహిమ రావాలి. అది మన దృష్టిలో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన పని. ఇప్పుడు దేవుణ్ణి మహిమపరచాలంటే ఆ దేవుని గురించి అర్థం కావాలి, నీకు మనందరికీ అర్థం కావాలి. ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకుంటామో అంతగా అర్థవంతంగా ఆరాధించగలం. ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా ఆయన మహిమపరచగలం. ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా ఆయన గణపరచగలం. ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా ఆయన సేవించగలం, అర్థవంతంగా సేవించగలం. ఆయన పని చేయగలం, ఆయన పరిచయం చేయగలం, ఆయన కొరకు జీవించగలం, ఆయన్ని పరిచయం చేయగలం. అంతే కదండి. అర్థం అవ్వాలి దేవుడు మనకి. ప్రభు మనకి స్పష్టంగా అర్థం కావాలంటే దేవుడు మనకిచ్చిన ఒక మంచి సదుపాయం ఏంటంటే సంఘం. అదే కదండి, నేను సంఘం లేకుండా ప్రభువుని అర్థం చేసుకుంటాం కష్టమా? చేసుకోవచ్చు కొంతవరకు. కానీ ప్రభువు కోరిన మేరలో ప్రభు నేర్పించాలనుకున్న విషయాల్ని సంఘంలో మనం నేర్చుకొని ప్రభువుని అర్థం చేసుకుంటూ మనకెంతో మంచిది. ఎంత గొప్పవాడో ఆయన మనకు అర్థం కావాలి. ఎంత పరిశుద్ధుడో, ఎంత ప్రేమమయుడో, ఎంత తగ్గించుకున్నాడో, మన కొరకు ఎంత త్యాగం చేశాడో, ఎలాంటి క్రయాన్ని చెల్లించాడో అదంతా కూడా అర్థం కావాలి మనకి. అర్థం చేసుకుంటే అర్థవంతంగా ఆరాధించగలం. అర్థమైందండి. ఆ ప్రభు గొప్పతనం మనకు అర్థమైతే ఎలా ఆరాధించాలి, ఎలా గొప్ప చేయాలి మనకు తెలుస్తుంది. ఆయన గొప్పతనం అర్థం కాకపోతే ఏదో 4 మాటలతో ఆరాధన చేసి ఆమెనని చెప్పి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎవరినన్నా ఒక మినిస్టర్ని మన దగ్గర పిలిచారు, ఆయన గురించి 4 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? అట్లీస్ట్ తెలిసి ఉండాలి, లేకపోతే ఎవరైనా రాసి ఇవ్వాలి. రాసిస్తే 4 మాటలే చెప్తాం. ఆయన గురించి పూర్తిగా మనకు అర్థమైంది అనుకోండి, చాలా విషయాలు వాళ్ళ గురించి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా, చాలా విషయాలు చెప్పడానికి ఉంటుంది. నన్ను ఒకసారి ఒక మెమోరియల్ మీటింగ్ పిలిచారు, వెళ్ళాను, కూర్చున్నాను. మెమోరియల్ మీటింగ్లో జరుగుతుంది. ఒక ఆయన లేచి ఒక మాట చెప్పాడు. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక్కరోజు కూడా ఛాయ్ ఇవ్వకుండా ఇవ నన్ను పంపించలేదండి అన్నాడు. ఎవరో చనిపోయిన ఆమె గురించి చెప్తున్నాడు ఆయన. ఒక్కరోజు కూడా ఛాయ్ ఇవ్వకుండా పంపించలేదన్నాడు. ఓ బాగానే ఉంది. ఇంకొక ఆయన వచ్చాడు, ఇంటికి వచ్చినప్పుడల్లా, ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండమని చెప్పి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, ఈ ఇంట్లోనే నన్ను ఉంచి ఉన్నవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారండి అని ఇంకొక ఆయన చెప్పాడు. ఇంకొక ఆమె వచ్చి ఇంకా 4-5 ఎక్కువ మాటలు చెప్పాడు. తర్వాత ఒక ఆయన లేచి చెప్తానే ఉన్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. ఆమె విషయాలు, పర్సనల్ విషయాలు, అన్ని విషయాలు చెప్తున్నాడు. నేను అడిగాను పక్కన ఆయన్ని, బాబు ఎవరైనా అంటే ఆమె భర్త అని చెప్పాడు. ఒక ఆయనకేమో టీ వరకే తెలిసింది, ఇంకొక ఆయనకేమో వాళ్ళ ఇంట్లో భోజనం, ఇంట్లో వసతులు ఇవ్వటం అక్కడ వరకు తెలిసింది, ఇంకో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తెలిసింది. అన్నీ తెలిసిన ఆయన ఎవరంటే ఆమెతో సహవాసం చేసిన, సహజీవనం చేసిన ఆయనకి ఎక్కువ తెలిసింది. సేమ్ ఫార్ములా మనకు కూడా. దేవునితో సహవాసంలో ఎక్కువ సమయం ఉంటే ఎక్కువగా అర్థమవుతాడు మనకి. ఎక్కువగా అర్థమైతే ఎక్కువగా అర్థవంతంగా ఆరాధించగలం, ఆయన హెచ్చించగలం. ఎంతగా అర్థమైతే అంతగా అర్థవంతమైన పని చేయగలం. ఇంకో మాట చెప్తాను, అర్థవంతంగా ఇతరులకి పరిచయం చేయగలం.
ప్రభువుని పరిచయం చేయటం అందరికీ సాధ్యం కాదు. అది ప్రభు కోరినట్టుగా ప్రభువుని పరిచయం చేయటం చాలా, అంటే మీకు అంత అర్థమవుతుందో మనకు తెలిసిపోద్ది. అర్థవంతంగా ప్రభువుని పరిచయం చేయడానికి ప్రభు సన్నిధి మనకు చాలా ముఖ్యము. దాన్నే ఇంటిమసీ విత్ గాడ్. చర్చ్ విల్ డెవలప్ అవర్ ఇంటిమసీ విత్ అవర్ గాడ్ కదండి. సంఘము మనకి దేవునితో ప్రత్యేకమైన సహవాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. స్పిరిచువల్ స్టెబిలిటీ కోసం, స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ కోసం, స్పిరిచువల్ ఫెలోషిప్ కోసం స్ట్రెంగ్తన్ చేయటానికి సంఘం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2-3 మాటలు మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. చర్చ్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఏ బిలీవర్ విల్ ఎక్విప్ అండ్ ప్రిపేర్ ఫర్ ద ఎటర్నిటీ. పరలోక రాజ్యానికి కొరకు ఒక వ్యక్తిని, ఒక విశ్వాసాన్ని సిద్ధపరిచే ఒక ప్రత్యేకమైన స్థలం అది. మళ్ళీ చెప్తున్నాను ఏమండి, పరలోక రాజ్యానికి కొరకు, నిత్యత్వానికి కొరకు ఒక విశ్వాసాన్ని సిద్ధపరిచే ఒక ప్రత్యేకమైన స్థలం ఏంటంటే అది సంఘం. ఎటర్నిటీకి వెళ్ళాలని ఆశ ఉంటే వెళ్ళలేం, కానీ ప్రత్యేకమైన సిద్ధపాటు మన జీవితంలో అవసరం. దానికి అవసరమైన పనులన్నీ మనం చేయాలి. ఆ సిద్ధపాటుకి అన్నీ కూడా ఇక్కడే. ఎలా చేరతామో చెప్పే స్థలం, ఎలా చేరాలో తెలియజేసే స్థలం, అలా నిత్యజీవానికి సిద్ధపాటుకి సహాయం చేసే ఒక ప్రత్యేకమైన స్థలం. మాదా ఫోను? ఓకే, నేను కొన్ని మాటలు అడుగుతాను, మీరు దీని గురించి ఏమన్నా తెలుసో లేదో చెప్పండి నాకు. పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందంట, తెలుసండి మనకి. ఒక ఆమె వచ్చి తల్లి అడిగింది, నీ కుడి పక్కన నీ ఎడం పక్కన మామూలు కూర్చొని ఉన్నాను. అది ఇక్కడ మీరు ఇలా అడిగితే కాదండి, దేవుడు దాని కొరకు ఏర్పాటు వేరుగా ఉంటుందనే మాట అక్కడ సెలవిచ్చారు. అంటే ఒక ప్రత్యేకమైన స్థానం పరలోకంలో ఉంది. మహిమ ఉంది, తెలుసా మీకు? మహిమ, అత్యధికమైన మహిమ. వచనాలు నేను ఇప్పుడు చూపించి మన సబ్జెక్ట్లో మనకు ప్రాబ్లం వద్దని ఆపుతున్నాను. మీకు కావాలంటే తర్వాత నన్ను అడగండి. మహిమ, అత్యధికమైన మహిమ, ఈ రెండు అక్కడే మనం పొందుతాం. మీకు బాగా అర్థం కావాలంటే మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి, తెలుసా మీకు? పాస్ మార్కులు ఎన్నండి? మీరు ఎవరు 10th క్లాస్ చదవలేదు ఏంటి? చదివాం కదా, 35 కదండి. 35 పాస్ మార్కులు. 35 మార్క్స్కి వచ్చిన వాళ్ళు పాస్ అవుతారు. డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు పాస్ అయినట్టే కదా. వాళ్ళు కూడా పాస్, వీళ్ళు పాస్. వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి ఉంచోబెట్టండి ఎదురుగుండా. వాళ్ళిద్దరు ముఖాల్లో ఎవరి ముఖం వెలుగుతూ ఉంటుంది చెప్పండి? 35 అయినా ఎలుగుతూ ఉంటుంది, ఎక్కువ వెలుగుతూ ఉంటుంది, ప్రకాశంగా. ఎవరిది డిస్టింక్షన్ అంటే ఎక్కువ మార్కు, బాగా డిస్టింక్షన్ అంటే తెలుసు కదా. డిస్టింక్షన్లో పాస్ అయిన ఆయన ఉన్నాడు, 10th క్లాస్ మాత్రం 35 మార్క్స్లో పాస్ అయినా ఉన్నాడు. ఇద్దరు ముఖాల్లో ఎవరి ముఖంలో గ్లో కనబడుతుంది చెప్పండి మీరు? ఎంతసేపు ఆలోచన చేస్తున్నారంటే మీరు అందరు డిస్టింక్షన్ క్యాండిడేట్స్ అనుకుంటా. మంచిది. డిస్టింక్షన్ చదివిన వాళ్ళకి మొహం కొంచెం, ఇద్దరు పాస్ అయ్యారు కానీ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు కొంచెం ఎలా ఎదురుగా ఎలా చూస్తూ ఉంటాడు వాళ్ళందరినీ కూడా. వీడు పాస్ అయ్యాడు కానీ ఎలా ఉంటాడు, కొంచెం పక్కన నుంచి కొంచెం అలా ఉంటాడు. ఇద్దరు పాస్ అయ్యారు కానీ వాళ్ళకున్న ఘనతలో తేడా ఉంది. ప్రభు కోసం ప్రయాసపడిన వాళ్ళు, ప్రభు పని చేసిన వాళ్ళు, ప్రభు కోసం ఆత్మ సంపాదించిన వాళ్ళు, ప్రభు చెప్పిన పనులన్నింటినీ కొనసాగించిన వాళ్ళ యొక్క మహిమ మామూలుగా వెళ్ళే వాళ్ళ మహిమకి తేడా ఉంటుంది. ఒప్పుకుంటారా లేదా? ఒక ఆయన ఇలా వివరించాడు దాన్ని. ఏమి చేయకుండా పరలోకానికి వెళ్ళామనుకోండి, జీరో వాల్ట్ బల్బు లాగా ఉంటా. అన్ని పనులు చేసి వెళ్తే 1000 వాట్ బల్బులు అర్థమయ్యేలాగా చెప్పాడు ఆయన. అలా అంటే బల్బులు లెక్కేసుకోకండి అక్కడికి వెళ్ళిన తర్వాత అని అలా ఉంటుంది అన్నాడు. అక్కడ అవమానం అంటే ఏముండదు కానీ వాళ్ళని చూసుకొని మనం బాధపడతామేమో అనుకుంటాను నేను. నా ఇంటర్ప్రిటేషన్ అది. మనల్ని ఎవరు బాధ పెట్టరు, అక్కడ బాధ, చింత, దుఃఖం ఉండదు. కానీ అయ్యో కొంత పని ప్రయాసపడినట్లయితే నేను కూడా ఇలా ఉండేవాడిని, నేను కూడా అలా ఉండేవాడిని అని బాధపడతామేమో అనుకుంటున్నాను. స్థానంలో తేడా ఉంది, పరలోకంలో మహిమలో తేడా ఉంది, మెప్పులో తేడా ఉంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఇలా చేసావు, నీకు ఇది, నువ్వు ఇలాగే చేసావు, ఇంతవరకే, నువ్వేమి చేయలేదు. మెప్పులో తేడా ఉంది, మహిమలో తేడా ఉంది, స్థానంలో తేడా ఉంది. ఏమండి? బహుమానంలో తేడా ఉంది. అందరికీ ఒకటే బహుమానం కాదు, ఒప్పుకుంటారు కదా అది.
అందరికీ బహుమానం. మనం అందరం ఏ రోజు కాదు మీటింగ్కి వచ్చి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించకుండా, ఒక్క ఆత్మను కూడా సంపాదించకుండా ఏదో మొత్తానికి వెళ్ళాం, పరలోకానికి అయితే వెళ్ళాం. మనకున్న బహుమానం వేరుంటుంది. అన్ని బహుమానాలు చాలా ప్రయాసపడిన వాళ్ళ బహుమానం వేరే ఉంటుంది. నా ఆశ ఏంటంటే మోషే గారిని కానీ, పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారిని కానీ పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారని ఎతకాల్సిన అవసరం ఉండదేమో అనుకుంటాను నేను. ప్రత్యేకంగా పౌలు గారిని కిరీటం మీద కిరీటం, కిరీటం మీద కిరీటం, కిరీటం మీద కిరీటం, అన్ని కిరీటాలు సంపాదించుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటే ఈజీగా గుర్తుపట్టవచ్చేమో అనిపిస్తుంది. ఏమండి? ఈజీగా. అంటే కిరీటాల్లో తేడా ఉంది, చాలా కిరీటాలు ఉన్నాయి. కిరీటంలో తేడా ఉంది మనం చేసే పనిని బట్టి, స్థలంలో తేడా ఉంది, బహుమానంలో కూడా తేడా ఉంది. ప్రతి వానికి ఇచ్చే బహుమానం వేరుంది, వేరు బహుమానాలు. మధ్యాకాశంలో మనకు జరిగేది అదే, కిరీటాలు, బహుమతులు మనకి ఇవ్వబడతా ఉంది. బహుమతిలో కూడా తేడా ఉంది, మెప్పులో తేడా ఉంది. చెప్పండి, మెప్పులో తేడా ఉంది, స్థానంలో తేడా ఉంది, మహిమలో తేడా ఉంది, బహుమతిలో తేడా ఉంది, కిరీటంలో తేడా ఉంది. ఈ తేడాలు అక్కడికి వెళ్ళి కళ్ళు తెరిచి ఓహో ఇన్ని తేడాలు ఉన్నాయా అని ఏడవటం తప్ప ఇంకేముండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడే తెలుసుకోవాలి. వీటి కోసం సిద్ధపరిచేదే సంఘం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడే సిద్ధపడాలి, ఇక్కడే దాని గురించి ఆలోచన చేయాలి, ఇక్కడే దాని గురించి ఎక్సర్సైజ్ చేయాలి, ఇక్కడే అర్థం చేసుకోవాలి, ఇక్కడే ప్రయాసపడాలి. ప్రయాసపడి అక్కడికి వెళ్ళిన తర్వాత బహుమానం పొందినంతగా ప్రయాసపడి అక్కడికి వెళ్ళాలి. మెప్పు పొందినంతగా ఇక్కడే ప్రయాసపడి అక్కడ. దేనికి మెప్పు ఉంది, దేనికి బహుమతి ఉంది, అన్నీ కూడా సంఘంలో మనకి ప్రత్యేకంగా తెలియజేయబడతాయనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అక్కడ పొందే విషయాలకి ఇక్కడ ట్రైనింగ్ అనమాట. అక్కడ పొందే విషయాల్ని ఇక్కడ తరబితి పొందుతాం. కనుక సంఘము ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యము, ప్రశస్తము అనే సంగతి మర్చిపోవద్దు. మెప్పు అక్కర్లేదు నాకు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, కిరీటం వద్దు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, స్థలం వద్దు అనుకున్న వాళ్ళు, స్థానం వద్దు అనుకున్న వాళ్ళు, బహుమతి వద్దు అనుకున్న వాళ్ళు, కిరీటం వద్దు అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేం. అవి కావాలి నాకు అనుకున్న వాళ్ళు సంఘంలో ఖచ్చితంగా ఒక భాగమై ఉండాలి. అది నేర్చుకోవాలి అనే సంగతి నేర్చుకోవాలి. అయితే సంఘం అంటే సరి అయిన సంఘము, సరికాని సంఘం, ఈ రెండు సంఘాలు ఉన్నాయి ఇక్కడ స్థానిక సంఘాలు. ఏది సరి అయింది, ఏది సరికానిది మనం గేజ్ చేయటం మనకు హ్యూమన్ నాలెడ్జ్ సరిపోదు. కొన్ని సంఘాలు మీకు తెలుసుంటాయి, మంచి చేసినా చేయకపోయినా బేష్ ఓకే నో ప్రాబ్లం, బాగా చేస్తున్నారు మీరు, బాగా చేస్తున్నారు అనే సంఘాలు ఉంటాయి. కొన్ని అనకపోతే రారేమో, అనకపోతే వెళ్ళిపోతారేమో, ఈ బ్రదర్ని ఏమన్నా అంటే ఆ బ్రదర్ రారేమో, ఈ కుటుంబాన్ని ఏమంటే ఆ కుటుంబం రాదేమో, ఇవన్నీ పాలిష్డ్గా లాంగ్వేజ్ మాట్లాడటం, పిట్టకథలు చెప్పటం, రకరకాలుగా నవ్విపించడం, అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, రకరకాలుగా చెప్పి పంపించేయటం, ఇలాంటి సంఘాల వలన పరలోకంలో పొందే ఆ ప్రత్యేకతలను మనం సంపాదించుకోలేం. కనుక మనం వెళ్ళే సంఘం కూడా చాలా జాగ్రత్తగా మనం చూస్ చేసుకుని వెళ్ళాల్సిందిగా ఉంది. ఇప్పుడు మనం ఉన్న సంఘం అలాంటి దృక్పథంతో అలాగ మనల్ని తయారు చేసే సంఘం ఉందా లేదా అని ఆలోచన చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దగ్గర ఉంది కదా అని ఏ సంఘకి పడితే ఆ సంఘం వెళ్ళిపోతారు. తెలుసా మీకు? ఎలాంటి వాళ్ళు చూసారు ఎప్పుడు మీరు? ఇంటికేమా వెళ్తున్నా అంటే మా ఇంటికి దగ్గర ఉందండి. దగ్గరుంటే సత్యం కలిగిన సంఘానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి, ఎక్కడుంటే అక్కడ కాదు. కొంతమందికి ఇంకొక మంచి అలవాటు ఉంటుంది, ఈ వారం ఈ సంఘంలో ఉంటారు తెలుసా, నెక్స్ట్ అక్కడ ఉంటారు, వాళ్ళని అడగండి మీరు, అన్న ఈ సంఘంలో ఏం బాగాలేదన్న సంఘం అంటే వీళ్ళు ఏదో బాగున్నట్టు, సంఘం ఏం బాగాలేదంటే వీళ్ళకి రోజుకో సంఘం, వారంకో సంఘంలో కనబడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేయలేము మనం, వాళ్ళని అటు ఇటు పారాసైట్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు దేనికి ఉపయోగపడరు, దానివల్ల ఉపయోగం లేదు. సంఘంలో స్థిరంగా ఉండాలి, నేర్చుకున్న సత్యాలు స్థిరంగా నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు వీటి కొరకు మనం సిద్ధపడతాం. సంఘంలో ఏముంటాయంటే, సరి అయిన సంఘంలో ఏముంటాయంటే దిద్దుబాటు ఉంటుంది. ఏముంటుందండి? దిద్దుబాటు. ఖచ్చితంగా చెప్తారు, దిద్దుతారు కరెక్ట్గా. నో, ఇలాంటి పని ఉండటానికి వీల్లేదు, ఇలాంటి జీవితం ఉండటానికి వీల్లేదు. కఠినమైన ఖచ్చితంగా దాని గురించి వివరిస్తారు. దిద్దుబాటు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది. ఇలా ఉండటానికి వీల్లేదు, ఇలా ఉండాలని హెచ్చరించే సంఘంగా ఉంటుంది. సంఘంలో హెచ్చరిక ఉంది, సంఘంలో సరిచేయటం ఉంది, సంఘంలో గద్దింపడం ఉంది, ఖండించేది ఉంది, బుద్ధి చెప్పడం ఉంది, శిక్షించడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరలా చెబుతున్నాను, దిద్దుబాటు ఉంది, హెచ్చరిక ఉంది, సరిచేయటం ఉంది, గద్దింపు ఉంది, ఖండించడం ఉంది, బుద్ధి చెప్పడం ఉంది, శిక్షించడం కూడా ఉంది. మీ సంఘంలో శిక్షిస్తారో లేదో నాకు తెలీదు. ఏమండి? మంచి సంఘం అండి ఇది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా సంఘంలో గృహ కూడికలకు లేదంటే మన నియామక కూడికలకు రాకపోతే
బల్లను పంచడానికి దగ్గరికి రానివ్వము మేము. బైబిల్ ఎక్కడుందని అడగబాకండి నన్ను. అంటే 4 కూడికలు ఉన్నాయనుకోండి, కూడికలకు రాకుండా బలాన్ని పంచడానికి ఎవరైనా వచ్చారనుకోండి, సహోదరుడా మీరు కూర్చోండి అని చెప్తాం. బాధ్యత కలిగిన వాళ్ళు, డిసిప్లిన్ కలిగిన వాళ్ళు, ఒక ప్రత్యేకమైన నిబద్ధత కలిగిన వాళ్ళు ఉండాలనేది ఒక ఆశ. అలా చేయాలని కాదు నేను అంటలేదు. అంటే ఒక ప్రత్యేకంగా ఒక గద్దింపు ఖచ్చితంగా సంఘంలో ఉంటుంది. మా దగ్గర మేము పెట్టుకున్న కొన్ని పద్ధతులు, మీ దగ్గర ఇంకా కొన్ని వేరే ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అంటే గద్దింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, శిక్షించడం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఖండించడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కాదు, ఇలా చేయడానికి వీల్లేదు, ఇలా ఉండాలి అని నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఉంటుంది. సంఘంలో మానిటరింగ్ ఉంటుంది, మెంటరింగ్ ఉంటుంది, 2 ఉంటాయి. నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. రెండోది నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మెంటరింగ్ కూడా సంఘంలో ఉంటుంది. మానిటరింగ్ ఉంటుంది, మెంటరింగ్ ఉంటుంది. ఒకవేళ మనల్ని కొంతమంది మాటికి పట్టించుకుంటే విసుగు కొంతమందికి తెలుసా మీకు? అడిగామనుకోండి, గత వారం రాలేదమ్మా మీరు ఎందుకంటే ఈయనకి అన్నీ చెప్పాలి మేము. కొంతమంది ఉంటారు, మీరు మంచోళ్ళు కాబట్టి మీ దగ్గర ఉండరేమో, మా దగ్గర కొంతమంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, రాకపోతే ఈయన మనల్ని ఊరుకోడు కనుక వెళ్దాం, ముందు చర్చికి వెళ్దాం అనుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి దృక్పథాలు ఉపయోగం, అడుగుతారని చెప్తారని చేస్తారని వీటి గురించి ఉపయోగం లేదు. మానిటరింగ్ ఖచ్చితంగా ఉంటుంది సంఘంలో, మెంటరింగ్ కూడా ఉంటుంది. మన జీవితాన్ని సరిచేయటానికి, మన గురించి ప్రార్థన చేయటానికి, మనల్ని నడిపించడానికి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంఘంలో ఉంటాయి. సంఘంలో దేవుణ్ణి స్తుతించటం ఉంటుంది, దేవుని కీర్తించటం. 4 మాటలు ఉన్నాయి. స్తోత్రించటం ఫస్ట్ మనం చేసే పని, స్తుతించటం రెండో పని, ఆరాధించటం. ఆరాధనలో 2 భాగాలు. ఒకటి దేవుణ్ణి గొప్ప చేయటం, దేవుడు చేసిన కార్యాలకి కృతజ్ఞత తెలియచేయటం, ఆయన మనకిచ్చిన దానిలో దేవునికి అర్పించి ఆరాధన చేయటం. అదంతా కూడా ఆరాధనలోనికి. స్తోత్రించటం, స్తుతించటం, ఆరాధించటం ఇవన్నీ కూడా సంఘంలోనే ఉంటాయి, బయట ఎక్కడ దొరకవు. 22వ కీర్తన 22, సమాజ మందిరం మధ్యలో మేము స్తుతిస్తాను. స్తుతించటం బయట స్తుతిస్తాం, కానీ మందిరం మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో దేవుణ్ణి స్తుతించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అది ఒక గొప్ప భాగ్యం ప్రియులారా. ఈ మాటలో ఒక మాట చెప్పాలి నేను. స్తుతించాలంటే కొంతమందికి భయం, దేవుణ్ణి ఆరాధించాలంటే కొంతమందికి భయం, నోరు విప్పరు. ఎప్పుడు ఆ 4 ఎప్పుడు ఆ 10 మందే. ప్రారంభం అనగానే స్టార్ట్ చేసేది వాళ్ళే, ఛాన్స్ రాగానే చేసేది వాళ్ళే, ముగించేది వాళ్ళే. అలా అయిపోయేటప్పుడు సమయం అయిపోద్ది, ఆమె అనేస్తారు, మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు. అలా కాదు, దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక పెద్ద భాగ్యం. అది పరిశుద్ధుల మధ్యలో ధన్యత. అది ఈ లోకంలో కొన్ని ధన్యతలు ఉన్నాయి, అది మందిరంలో ఉన్నాయి. ఆ ధన్యతను ఉపయోగించుకోవాలి. వెంటనే ఎక్కువ మంది ఉన్నారా, కొద్దిగా ఆరాధన చేద్దాం. మన స్వరాన్ని, మన హృదయాన్ని ప్రభువుకు తెలియజేద్దాం, మన కృతజ్ఞతను ప్రభువుకు తెలియజేద్దాం. ఎక్కువ మంది ఉంటే తక్కువగా ఆరాధించి అందరికి అవకాశం ఇచ్చే పని చేద్దాం. కానీ స్తుతించడం, సమాజం మధ్యలో స్తుతించడం కదండి. ప్రకటన 4:11 దేవుని స్తుతించిన పద్ధతి ఒకటి ఉంది, చూడండి, ఒకటి చదవండి. 4:11 చాలా చక్కని మాటలు పొందుపరిచి చెప్పబడిన మాటలు ఉన్నాయి అక్కడ. 4:11 ఆయన ఎలాంటి యోగ్యుడో, ఎలాగా ఉన్నాడో ఆ మాటలో స్పష్టంగా అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 24 పెద్దల సింహాసనమందు ఆసీనుడై ఉండేవాడిని మీరు సాగిలపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించింది, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందినట్లు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. అల్టిమేట్ వర్షిప్ అంటారు దాన్ని, అత్యున్నతమైన ఆరాధన. ఈరోజు ఆరాధనలో ఒక మాట అంటాం, ప్రభువా ఏమీ లేక, చెప్పండి, మనం ఉపయోగించే మాటలు చెప్పండి. ఏమీ లేనివాడనై, ఏమీ లేని దాన్నై, చెప్పండి, చెప్పరా మీరు అనరా? నెక్స్ట్ మాట చెప్పండి అంటున్నాను. మీరు మాకు ఇచ్చిన ఏం పాత్ర పట్టుకొని, కరెక్టే, తప్పేం లేదు, బైబిల్లో ఉన్న మాట ఉపయోగించి మాట్లాడుతున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథం 4:11 ఏమీ లేని వారము అన్న మాటను కొట్టేసి కలిగిన వారం అనే మాట తెలియజేస్తుంది. ఏంటి కారణం అంటే
ఈ లోకంలో సంఘంలో సహవాసంలో మనం ఉండి కిరీటాలను సంపాదించుకోవాలంట. ఎప్పుడైనా మీ కిరీటాల గురించి ఎప్పుడైనా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ కిరీటం ఎలా ప్రయాసపడితే వస్తుంది, ఏం పని చేస్తే వస్తుంది, ఎలా ఉంటే వస్తుంది. కిరీటాలు సంపాదించుకోవాలి. అక్కడ పెద్దలు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కిరీటాలు వాళ్ళు పొందారు, ముద్దుగానే పొందారు. మనకెళ్తే మనకు కూడా కిరీటాలు ఉంటాయి. వాళ్ళు చేసిన పని మనం చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న కిరీటం ఉన్నతమైన కిరీటం, అర్హతకి తర్వాత ఘనతకి సూచన అయిన కిరీటాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? ప్రభు పాదాల దగ్గర పెట్టి ఏం చేశారంటే ఆరాధించారు. దేవుడు నీకు నాకు కిరీటాలు సంపాదించే అవకాశం ఇస్తే ప్రయాసపడి ప్రయత్నం చేసి, లేకంటే ప్రభు పని చేసి కిరీటాలు సంపాదించుకొని రేపు ప్రభు వచ్చిన తర్వాత ఏమీ లేని వాడిని అంటానికి లేదు. ఏం చేస్తాను? ప్రభు నా దగ్గర ఉంది. ఈ లోకంలో నేను జీవించినప్పుడు ప్రయాసపడ్డాను, ప్రయత్నం చేశాను, ఇదిగో పని చేశాను, నేను ఎంతో పరిచర్య చేశాను, ఇదిగో నాకు ఈ కిరీటాలు వచ్చినాయి. దేవా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఆ కిరీటాలు తీసుకొని నాకు ఉన్నతంగా ఉంచిన ఆ కిరీటాలను మీ పాదసన్నిధిలో పెట్టి ఏం చేస్తాను? ఇప్పుడు నేను ఆరాధిస్తాను. అత్యున్నతమైన ఆరాధన అన్నాడు ఒక వ్యాఖ్యానకర్త. అలా చెప్పాడు. హయ్యెస్ట్ అంటే ఆ వర్షిప్ అలాంటిది. ప్రభుని అలా ఆరాధించాలంటే సంఘంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఒక ఆయన అట్లా అన్నాడు, లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ఎ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని ధ్యానం చేస్తే దేవుని మనకి ఆత్మీయ యొక్క బలం వస్తుంది అన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాటలు వివరించే స్థలం సంఘం. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో మనం ఉండటం, ఆయన మాటలు వినటం, ఆయన చెప్పిన ప్రకారం జీవించటం, పని చేయటం మనకు ఎంతో మంచిది. తర్వాత దేవుని యొక్క నిబంధనలు 2 ఉన్నాయి. ఒకటి, రక్షించబడిన వారు బాప్తిసం తీసుకోవాలి. రెండోది, రక్షించబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రభు బల దగ్గరికి ఖచ్చితంగా, ఈ 2 నిబంధనలు ఖచ్చితంగా మనం పాటించాలి. బల్ల దేవుని సన్నిధిలోనే ఉంది. ఖచ్చితంగా దేవుడు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన బల్లగా దాన్ని ఏర్పాటు చేసి సంఘంలో మన కోసం ఏర్పాటు చేశాడు. ఫెలోషిప్ విత్ హయ్యెస్ట్ గాడ్ విత్ లోయెస్ట్ హ్యూమన్. అతి అల్పులమైన మానవులమైన మనకి అత్యున్నతమైన దేవునితో దేవుడిచ్చిన ప్రత్యేకమైన సహవాసం ఏంటంటే బల్ల. ఆయనతో మనం తండ్రి అబ్బాని పిలవటానికి అవకాశం, దేవుని దగ్గర సాగిలి పట్టడానికి, ఆ దేవునితో మనకిచ్చిన ప్రత్యేకమైన సంబంధం బల్ల. అది మందిరంలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఇళ్లలో మనం ఏమండి పెట్టుకుంటామా? ఇళ్లలో ఎక్కడ ఉండదు, మందిరంలోనే ఉంటుంది. బల్ల అనేది చెక్ పాయింట్. బల్ల దగ్గరికి వెళ్ళాలి కనుక మన జీవితం సరి చేసుకోవాలి. బల్ల దగ్గర సమీపించాలి కనుక ఇతరులతో మనకి ఘర్షణలు గొడవలు ఉండటానికి వీల్లేదు. ప్రేమ కలిగి ఉండాలి. ఏమన్నా ఉంటే సర్దుకోవాలి, ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ విధంగా ఉంది కనుక నేను బలహీనతలు ఉండటానికి వీల్లేదు, ఆలోచనలు ఇలా ఉండటానికి వీల్లేదు, క్రియలు ఇలా ఉండటానికి వీల్లేదు, నా చూపులు ఇలా ఉండటానికి వీల్లేదు, నా పనులు ఇలా ఉండటానికి వీల్లేదు, నా పరిచయాలు ఇలా ఉండటానికి వీల్లేదు, నా సహవాసం ఇలా ఉండటానికి వీల్లేదు. అన్నీ ఆ చెక్ పాయింట్ని దృష్టి పెట్టుకొని మన అంతటా సరి చేసుకోవడానికి ఒక దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన అవకాశం. మందిరానికి వెళ్ళాలి, బల్ల దగ్గరికి వెళ్ళాలి కనుక ఖచ్చితంగా నేను వీటిని సవరించుకోవాలి, సరి చేసుకోవాలని ఆ బల్లని ముందు పెట్టుకొని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మందిరంలో దేవుడిచ్చిన మహా గొప్ప ఉన్నతమైన ప్రత్యేకమైన శ్రేష్టమైన ఒక సహవాసం ప్రియులారా. చాలామందికి మనకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు నేను సరిగా లేకపోతే బల్ల దగ్గరికి వెళ్ళను. నో, దేవుడు అవకాశం అధికారం మనకి ఇవ్వాల. మన ఇష్టం వచ్చినప్పుడు బల్ల దగ్గరికి వెళ్ళటం, మన ఇష్టం లేని అలాంటి అవకాశం దేవుడు మన దగ్గర లేదు. మనం ఖచ్చితంగా సరి చేసుకోవాలి విశ్వాసులైన వాళ్ళు. దానికోసమే బల్ల ప్రత్యేకంగా చెక్ పాయింట్. అందుకనే దేవుడు చెప్పాడు స్వపరీక్ష అవసరం, తర్వాత మనల్ని మనం సరి చేసుకుంటూ మనకు ఎంతో అవసరమని దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. అది బల్ల మందిరంలోనే దొరుకుతుంది మనకి, ఇంకెక్కడా దొరకదు. అవకాశం అక్కడే ఉంది, దేవుడు అక్కడే ఏర్పాటు చేశాడు. 20వ అధ్యాయంలో ఉంటుంది కదండి, ఎక్కడ మనం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. బల్ల ప్రభు దినంలో ప్రత్యేకంగా మన కొరకు ఏర్పాటు చేసింది. బల్ల కావాలంటే ప్రభు దగ్గరికి రావాల్సిందే, బల్ల దగ్గరికి రావాల్సిందే. ప్రభు బల్ల గురించి ఒక మాట చెప్పేసి ముందుకెళ్ళాలని ఇష్టపడుతున్నాను. ప్రభుని వెంబడించిన వాళ్ళు 12 మంది ఉన్నారు కదండి. ప్రభుని కొంచెం దూరంగా అవుటర్ సర్కిల్ అంటారు 250 మంది శిష్యులు ఇంకా మంది ఉన్నారు. అనేక మంది, పెక్కు మంది అన్నారు, అనేక మంది ఉన్నారు, జనసమూహం అన్నారు. చాలామంది ప్రభుని వెంబడిస్తున్నారు. కానీ ప్రభు ఎవరికి ఇవ్వాలి అవకాశం? బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి, ఆయన బల్ల ఏర్పాటు చేసేటప్పుడు ఎంతమంది వచ్చారు చెప్తారా? 12 మంది మాత్రమే. 250 మందిని దగ్గర రానివ్వాల, చాలామంది జనసమూహం దగ్గర రానివ్వాల, 12 మందికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. అంటే దేవుని దృష్టిలో
ప్రభు బల్ల చాలా ప్రాముఖ్యమైనది అని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు లాస్ట్ మినిట్లో ఆయన అప్పగించేటప్పుడు యోధ అప్పటికే బేరం ఆడి రెడీ పెట్టుకున్నాడు, ఎప్పుడు అప్పగించుదామా అని. ఈ మధ్యలో ప్రభురాత్రి భోజనం జరిపించడానికి దేవుడు ఒక మాట చెప్పాడు. శిష్యులను పిలిచి, ఆ ఊరు వెళ్ళండి, కుండ పట్టుకుని ఒక ఆయన ఎదురొస్తాడు మీకు, ఏమండి ఆయనతో మీరు మాట్లాడండి, సామాన్లు సిద్ధపరిచిన స్థలం ఎక్కడుందని ప్రభు అడుగుతున్నాడంటే ఒక మేడగదిని, ఆ మేడగదిలో అన్నీ ఏర్పాటు చేసి చూపిస్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ మన కొరకు ప్రభురాత్రి భోజనం సిద్ధపరచండి అని చెప్తాడు. ఎందుకు ఆ మాట అంత గుప్తంగా చెప్పాడని జాగ్రత్తగా మీరు ధ్యానం చేస్తే అప్పటికే యోధ రెడీగా ఉన్నాడు అప్పగించడానికి. ప్రభువారు ఆ ప్రభురాత్రి భోజనంకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎటువంటి అభ్యంతరాలు కలగకుండా, యోధ కూడా దాన్ని ప్లాన్ చేసి అక్కడికి వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్త పడటానికి చాలా గుప్తంగా ఒక స్పెషల్ డైరెక్షన్ ఇచ్చాడు. పలానా చోట అని చెప్పలేదు, మీరు వెళ్ళండి, వెళ్ళినోడికే తెలుసుద్ది, ఎదురొచ్చినోడితో వాళ్ళు మాట్లాడినప్పుడే తెలుసుద్ది ఆయన ఎక్కడున్నాడో ఎక్కడ పెట్టాడో, కూర్చున్నవాడికి ఎవరికి అర్థం కాలేదు. అంత స్పష్టంగా ఎందుకు చెప్పాడంటే అది ప్రభురాత్రి భోజనం దేవుడు స్పెసిఫిక్గా చాలా పరిశుద్ధంగా చాలా ప్రత్యేకంగా దేవుడి దృష్టిలో ఎంచాడు కనుక డిస్టర్బెన్స్ లేకుండా పరిశుద్ధంగా జరపాలి. అందులోనూ ఆ 12 మందే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదని నిర్ణయించి చేశాడు. అలాంటిది దేవుడు సంఘంలో నీ కోసం నా కోసం ఏర్పాటు చేశాడు. మనం ఎవరు పాపులు, మనం ఎవరు దోషం, మనం ఏమాత్రం యోగ్యులం కాదు, అర్హులం కాదు, అయినా ప్రేమించి రక్షించి అలాంటి అవకాశం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సంఘానికి మానక మనం వెళ్ళాలి. ప్రియులారా, ఇంకో ఫార్ములా మీకు చెప్తాను. మేము ఈ మధ్యలో అమెరికా వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. మా పిల్లలు ఉన్నారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు ఒక సంఘానికి వెళ్తున్నారు. ఆ సంఘంలో నెలకోసారి బల్ల ఏర్పాటు చేస్తున్నారు. మాకు కుదరలా, ప్రతి వారం బల్ల ఉండాల్సిందే. అది దేవుడు మనకు చెప్పిన బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 7వ వచనం ఏంటది? అపోస్తుల కార్యాలు ఏమండి? ఆదివారమున మొదటి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని లేదండి బైబిల్లో. నెలకొకసారి ఉందా? బిషప్ గారు వచ్చినప్పుడు, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు అలా లేదు. ప్రతి ఆదివారం ఉండాలి ఖచ్చితంగా. మేము వెళ్ళాం, అక్కడికి వెళ్ళి చాలా సంఘాలు వెళ్ళాం, తిరిగాం, నేను మా వైఫ్ తిరిగి ఏ సంఘంలో అయితే ఆరాధన ఉందో, వాక్య సత్యం ఉందో, వాక్య ప్రకారం ఉందో వెతికి 2 నెలల పైన పట్టింది మాకు. ఎతికి అక్కడ చూసి మా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ పరిచయం చేసి అక్కడ ఆరాధన చేసేదాకా అక్కడ నిలబెట్టి అక్కడ వదిలిపెట్టి వచ్చాము. బల్ల చాలా ప్రాముఖ్యం ప్రియులారా. దేవుడు చెప్పిన నియమం నిబంధన పాటించే సంఘంలో మనం ఉండాలి. ఆ సంఘంలోనే మనం ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి లేదు. ఆ సంఘంలో చెక్ పాయింట్ ఉంది. ఆ బల్ల దగ్గరికి వెళ్ళటానికి మనం చాలా జాగ్రత్తగా మనం సిద్ధం చేసుకోవాలి. 4వ విషయం ఏంటంటే దేవుడు హీ విల్ డిస్క్లోజ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ వాట్ ఎవర్ హీ హెస్ గివెన్ టు అస్ ఇన్ ద చర్చ్ ఓన్లీ. సంఘంలో మనం ఆరాధన చేస్తూ సంఘంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు నీకు నాకు అని ఇచ్చిన ఆత్మీయమైన వరాలని గురించి తెలియజేస్తాడు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక వరం ఉంది, దేవుడు ఇచ్చిన వరం, అది మనం నమ్ముతున్నామండి. ఒక వరం ఉంది, ఏదో ఒక వరం దేవుడు మనకి ఇచ్చాడు. నీకు నాకు ఇచ్చిన వరం ఏంటి? తెలియకుండానే మన జీవితం అంతా నడిపేస్తూ ఉంటాం. ఏ వరం ఇచ్చాడో తెలియదు, రకరకాల వరాలు ఉన్నాయి. ఆ వరాల్లో దేవుడు ఏ వరం ఇచ్చాడు నీకు నాకు? ఆ వరం ఏంటో తెలుసుకోకుండానే సంవత్సరాలు గడిపేసి రేపు పొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతా, ఈ వరం నీకు ఇచ్చాను, అయితే నాకు ఆ వరం ఇచ్చినట్టే తెలియదు అంటే ఎట్లాగ ఉపయోగం లేదు దానివలన. అంటే దేవుడు మనకిచ్చిన వరాలని అర్థం చేసుకునే ఒక ప్రత్యేకమైన స్థలం మందిరం. అంతేకాదు అర్థం చేసుకుంటమే కాదు, ఎక్సర్సైజ్ చేయడానికి ఆ వరాలు దేవుని క్షేమాభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించే స్థలం కూడా మందిరమే. పాడే వరం ఇచ్చాడనే సంగతి మీకు గమనించడానికే 10 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, గమనించిన తర్వాత ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని ఏం చేయాలంటే వాడాలి, ఉపయోగించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. ఇంట్లో పాడుకుంటే ఇంట్లో వాళ్ళు ఆనందిస్తారు, సంఘంలో పాడితే సంఘం అందరికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, సంఘం ఉత్తేజించబడుతుంది. ఒక ఆమె వచ్చిందండి ప్రభు దగ్గరికి, గుడ్డు తీసుకుని వచ్చింది, పగలగొట్టి ఏం చేసింది చెప్పండి? కాళ్ళకి రాసింది. పగలగొట్టిన ఆమెకు ఒక్కదానికే కాదు, పరిమళ వాసన వచ్చింది. ఎవరికి వచ్చింది చెప్పండి?
అందరికీ వచ్చేసింది. సంఘం అందరూ పరిమళ వాసనతో సంతోషించారు, ఆనందించారు. వాళ్ళ హృదయం అంతా ఆనందంతో నిండిపోయారు ప్రభుతో పాటు. మనం చేసే పని ఏదైనా అందరికీ క్షేమాభివృద్ధి కలిగజేసేది కూడా. మనం ఒక పాట పాడామా అర్థం చేసుకోవాలి. ఎస్, ఆ సహోదరుడికి దేవుడు వరం ఇచ్చాడు. ఆ వరం ఎక్సర్సైజ్ చేస్తుండగా సంఘం ఆనందిస్తుంది, సంఘం పురుకొల్పు పడుతుంది, సంఘం చాలా సంతోషంగా ఉంది అనే సంఘానికి అర్థమయ్యేలాగా. అది ఎలా అర్థం అవ్వాలంటే సంఘంలో నువ్వు నేను మెలుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు వస్తే విజిటింగ్ ప్రొఫెసర్ లాగా మనకేం అర్థం కాదు. దేవుడు ఇచ్చిన వరం ఏంటో మనకు తెలియదు. సంఘంలో ఉండాలి, సంఘంలో నిలిచి ఉండాలి, దేవుడిచ్చిన వరం కొరకు కనిపెట్టాలి. దేవుడిచ్చే వరాన్ని ఉపయోగించుకోవడానికి సంఘమే ప్లాట్ఫామ్. ఇక్కడ దేవుడు వరం ఇచ్చి దేవుడు వాడుకోమంటే ఎక్కడో వెళ్ళి వాడతానంటే కుదరదు. మళ్ళీ సంఘంలో వాడబట్టడానికి దేవుడు ఇచ్చే వరాన్ని అర్థం చేసుకున్న ఆ వరాన్ని ప్రభు కొరకు వాడటానికి అది దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన స్థలం ఏంటంటే అండి సంఘం. అది సంఘం. ఇంతకుముందు మనం ఆలోచన చేసాం కదండి. మీరు మానక దేవుని సంఘానికి రావాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. మానక ప్రభు సన్నిధికి ఖచ్చితంగా మానటం అనేది మంచిది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. రెగ్యులారిటీ, సంఘానికి రెగ్యులర్గా వెళ్ళటం అనేది మన జీవితంలో ఎంతో మంచిది అనే సంగతిని మనం అర్థం చేసుకుంటే మనకు ఎంతో మంచిది. రెండోది ఏంటంటే చివరిగా మనం ఒక మాట మనం అర్థం చేసుకుందాం. చర్చ్ విల్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్. దేవుడు సువార్త ప్రకటించడి అని ఒక మాట చెప్పాడు. సువార్త ప్రకటించే ఒక ప్రత్యేకమైన సదుపాయం, అవకాశం సంఘం ద్వారా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనకి ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. సువార్త ప్రకటించడం, దేవుని కొరకు వాడబడటం, దేవుని పని చేయడానికి ఒక మంచి అవకాశం, ఒక గ్రౌండ్ ఏంటంటే సంఘం. నాకు పని చేయాలని ఉందండి కానీ నాకు అర్థం కావట్లేదండి అంతే కుదరదు. మనం ఖచ్చితంగా పని చేయడానికి ఒక మంచి అవకాశం ప్రభు సంఘంలో సహవాసంలో మనకి ఇస్తాడు కనుక దాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఎవరో నన్ను పిలిస్తే నేను వస్తాను, ఎవరో నాకు చెబితే నేను చేస్తాను అనే మాటలు మనం సంఘంలో ఉపయోగించుకోవాలి. వ్యక్తిగతంగా నేను ఎదగాలంటే నేను ప్రోయాక్టివ్గా ఏం చేయాలి, ఏమేమి చేస్తే సంఘంలో నేను వ్యక్తిగతంగా ఎదుగుతాను, నా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అనే ధ్యానము ధ్యాస మనలో ఉంటే మనకెంతో మంచిది. ఒక నలుగురు వ్యక్తులు సంఘంలో వాళ్ళు చేసిన పనులు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 84వ కీర్తన 2వ అధ్యాయం చేయండి. 84:2. 84 కీర్తనలకే ఉంటుందని సంగతి తెలుసు మనకి. మూడు మాటలు చెప్పాడండి. కోరహు కుమారులు రాసిన పత్రిక అది కీర్తనలు. అది యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము అనరం చేసుకోండి. అక్కడ నా ప్రాణము మొట్టమొదటిది ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించు నా హృదయము. మూడోది నా శరీరము ఆనందంతో ఏం చేస్తుందంటండి కేకలు వేయుచున్నది. కోరహు కుమారులు దేవుణ్ణి స్తుతించేవారు కదండి. వాళ్ళ వంశం అంతా కూడా కోరహు, వాళ్ళ కుమారులు కోరహు వాళ్ళందరూ కూడా గాయకులుగా దేవుని పని చేసిన వాళ్ళుగా ఉన్నారు. దేవుణ్ణి ఎలా స్తుతించాలో పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. వారు మందిరపు పనిలో చాలా బిజీగా ఉన్నట్టు మనం పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా మనం చూడగలం. దావీదు వంశంలో దావీదు సందర్భాల్లో కూడా కోరహు కుమారులు వాళ్ళ దగ్గర నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని పని ఎలా చేశారనేది వివరించాడు ఆయన కూడా. వాళ్ళు ఏమన్నారంటే దేవుని మందిర ఆవరణం చూడాలని నా ప్రాణం ఆశపడుతుందంట. ఇది మన జీవితంలో ఉండాల్సింది. ఒక విశ్వాసికి దేవుని మందిరం ఎడల అపేక్ష, దేవుని మందిరం ఎడల ఆకాంక్ష, దేవుని మందిరాన్ని చూడాలని ఆశ, ఆతురత ఇది మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేసినది. అసలు ఎంత అనుభవం ఉందో చూడండి. ఆయనకి కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనలన్నింటిలో చాలా బాగుంటాయి. ఆయన కీర్తనలు మీరు ప్రత్యేకంగా ఏరి ఒక చాట పెట్టుకొని అన్ని లైన్గా ఒకటి తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్తే వాళ్ళ హృదయం, వాళ్ళు స్తుతించే విధానం, వాళ్ళు దేవుని స్తోత్రించి హెచ్చించే విధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుని మందిరానికి వారిచ్చిన ఘనత, వారిచ్చిన ప్రత్యేకత, వారి హృదయంలో దేవుని యొక్క మందిరాన్ని గురించిన ఒక ప్రత్యేకమైన స్థానం స్పెషల్గా ఉంటుంది. విశ్వాసుల జీవితంలో దేవుని మందిరం అనేది ఒక ప్రత్యేకమైన స్థలంగా ముద్రించుకోవాలి మనం. ఆ మందిరం ప్రత్యేకమైన స్థలం. ఈయన ఏమన్నాడంటే నా ప్రాణము నా హృదయము నా శరీరము కేకలు వేస్తుందంట. ఎంత ఆనందంగా చెప్తున్నాడు. మందిరం గురించి ఎంత ఆశపడుతున్నాడు, ఎంత ఆతురపడుతున్నాడు చూద్దాం. విశ్వాసులుగా
అది ఉందా మనకి? మందిరంలో ఒక కూడికి పెడితే ఇక మమ్మల్ని రెస్ట్ తీసుకొని ఇవ్వరా అన్నాడు ఒక ఆయన. మా దగ్గర మండే ఒకరోజు సెలవు ఉంటుంది, ఆదివారం కూడిక, 2 కూడికలు ఉంటాయి, మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుంది, బుధవారం వేరే మందిరం ఉంది మాకు, 2 ఉన్నాయి, అక్కడ కూడిక ఉంటుంది, గురువారం వేరే బైబిల్ స్టడీ ఉంటుంది వేరే దగ్గర, శుక్రవారం స్త్రీల మీటింగ్ ఉంటుంది, శనివారం విజ్ఞాపన కూడిక ఉంటుంది. పొరపాటున మండే ఒక రోజు మీటింగ్ పెట్టాం. ఆయన వచ్చి అడుగుతున్నాడు, మేము మమ్మల్ని ఉన్నవరా, మమ్మల్ని ఖాళీ ఉంచుతారా, మేము బయటికి వెళ్ళాల్సిన పని లేదా అయ్యి అని. పక్కన వాళ్ళని అడిగాను, మాకేం అభ్యంతరం లేదన్నారు ఒక గ్రూప్ ఏమంటున్నారు చెప్పండి, మాకు అభ్యంతరం. సరేలేండి, మనకు ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి, దాన్ని ఏమి నేను విభేదించట్లేదు, ప్రతిరోజు వచ్చి మందిరంలోనే కూర్చోమని నేను చెప్పట్లేదు. కానీ మందిరం ఎడల ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి అని చెప్తున్నాను. దీంట్లో 4వ వచనం చూడండి, 24వ అధ్యాయం 4వ వచనంలో, ఆహా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. వాళ్ళ స్థలం అక్కడే ఏర్పాటు చేసుకున్నారండి, ఎక్కువ సమయం అక్కడే గడపడానికి ఇష్టపడ్డారు, ధన్యులుగా పిలువబడటానికి ఇష్టపడ్డారు. నీ మందిరంలో నివసించువారు ధన్యులు. ఇక నేను వివరించడానికి లేదు. 10వ వచనం చూడండి, దాంట్లో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. దాని తర్వాత ఒక మాట ఉంది, నీ మందిర ద్వారము నొద్ద ఉందండి ఉండుట నాకు ఇష్టం. అబ్బా, అక్కడేమో ప్రాణం ఆశపడుతుంది, హృదయం ఆనందంతో కేకలు వేస్తుంది అన్నాడు, ఇక్కడేమో దంజిత్ అన్నాడు, ఇక్కడేమో నీ మందిర ద్వారము దగ్గర ఉండటం నాకు ఇష్టం. మందిరం గురించి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉందండి, ఒక ముద్ర ఉంది హృదయంలో. మందిరం అంటే ఒక ప్రత్యేకత ఉంది, ఆ మందిరం ఎడల ప్రత్యేకమైన ఆసక్తి హృదయంలో ముద్రించుకున్నాడు అనమాట. నీ మందిర ద్వారము దగ్గర ఉంటే చాలు నాకు అంటున్నాడు. మందిరాన్ని గురించి ఇన్సిస్ట్ చేసిన అధ్యాయాలు కొన్ని ఉన్నాయి, 84, 36, 26 ఈ అధ్యాయాలు. 26 అధ్యాయం తీయండి, కీర్తనలో 26 అధ్యాయం దావీదు మందిరాన్ని గురించే రాశాడు ఆయన. 26 అధ్యాయం 8వ వచనం చూడండి. మందిరం అనగానే ఈ 3 అధ్యాయాలు గుర్తొచ్చేసేయాలి మనకి. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. మందిరాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నీ మందిరము, నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలచు స్థలం ఏంటంటే నేనేం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఆయన తేజస్సు వచ్చినప్పుడు అందరూ పారిపోయి దూరంగా ఉండి తలకాయ కిందకు ఉంచుకొని ఉండేవాళ్ళు కదండి. కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి దేవుడు ఏం చేశాడు, తేజో మహిమ ఉన్న మందిరంలోనికి పాపులమైన మనల్ని దేవుడు అనుమతించాడు. పిల్లారా, అది ఒక అవకాశం, అదొక ధన్యత, అదొక భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో తెర ఉంది, కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పుడు తెర ఏమైపోయింది ఏంటండి, చిరిగిపోయింది. మీకు ఎవరికైనా తెలిస్తే ఒక మాట చెప్పండి, బైబిల్ గ్రంథం మీరు తర్వాత గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు అది చూడండి, తెర ఎంత థిక్నెస్ ఉండి ఉంటుంది చెప్పండి మీరు. చిరిగిపోయిన తెర అన్నారు కదా, పాత నిబంధన గ్రంథంలో తెరలు ఉన్నాయి, ఆ తెర థిక్నెస్ ఎంత ఉండి ఉంటుంది చెప్పండి. అంటే జియోలాజికల్ అది ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో, మీ ఊహ చెప్పండి ఒకసారి. తెర అండి, తెర అంటే ఎంత ఉంటుంది, ఎంత థిక్నెస్ ఉండొచ్చు అంటే. మీ ఇంట్లో తెరలు ఉంటాయా, కట్టలు ఉంటాయా, ఎంత థిక్నెస్ ఉంటుందండి? 10 mm ఉంటుంది. ఇంకా థిక్గా మీకు తెలిసింది చెప్పండి. 2.5 అడుగులు అంటారు. 2.5 అడుగులు అంటే ఎంత ఉంటుందా? 2.5 ఎంత థిక్నెస్ ఉందంట అది. ఏది దేవాలయంకి ఉన్న తెర. మానవులు కాదు, ఈ 2 ఏనుగులు పెట్టినా దాన్ని చీల్చడం అసాధ్యం అంట. సరే, ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే అలాంటిది కూడా అడ్డు లేకుండా దేవుడు మనకు తీసేశాడు. ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఏ ఆటంకాలు లేకుండా యాజకులు మాత్రమే వెళ్ళేది, ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే అవకాశాన్ని ఎవ్రీడే ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని సన్నిధికి రావడానికి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని సహవాసం, దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం. ఇదేమన్నాడు, నీ మందిర ద్వారం దగ్గర ఉంటే చాలు. ఇంకోటి ఏమన్నా, నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ప్రేమిస్తున్నాను. మనం ఎందుకు ప్రేమించాం? దేవుని యొక్క ప్రత్యేకమైన తేజస్సు ఉన్న స్థలం అది. పాత నిబంధన గ్రంథంలో ఆయన తేజస్సు వచ్చేటప్పుడు పారిపోయారు అందరూ. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన తేజస్సు ఉన్న స్థలానికి మనం రమ్మని అడుగుతున్నాడు, మనకు సహవాసానికి రమ్మంటున్నాడు. మన అవకాశం ఉపయోగించుకుందాం పిల్లారా. 27వ కీర్తన 4వ వచనం, 27:4. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని
ఆయన నేను వెతుకుచున్నాను. ఏ వారం అడిగాడో చూడండి. మనం అడగమంటే మేము ఏమేమి అడుగుతామో ఈయన అడిగిన వారం చూడండి. దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. యెహోవా ప్రసన్నత ఎక్కడ ఉందంటే ప్రసన్నత, యెహోవా ప్రసన్నత ఎక్కడుంది? ఇంతకుముందు చదివాం 26:8 ఆయన తేజో మహిమ అక్కడ చదివాం. తర్వాత 84:2 జీవము కలిగిన దేవుని సన్నిధి అక్కడ చూసాం. తర్వాత 4వ వచనంలో ధన్యులు అక్కడ చూసాం. అలాగా శ్రేష్టము ఆ మాటలన్నీ గమనించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మాట ఏంటంటే ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూడవలనని ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో ఏం చేయాలనుకున్నాడు? నివసింప. నాకు అవకాశం ఇస్తే నేను మందిరంలోనే ఉంటాను. ఏంటి నాకు అవకాశం ఇస్తే ఏమంటున్నాడు? మందిరంలోనే ఉంటాను, మందిరంలోనే ఉంటాను, మందిరమే మందిరమే మందిరమే. ఆయనకు అర్థమైందండి దేవుని విషయం పూర్తిగా ఆయన అర్థం చేసుకున్నాడు. ప్రశస్తత ఏంటో, ప్రాముఖ్యత ఏంటో, ప్రభు సన్నిధి యొక్క ధన్యత ఏంటో పూర్తిగా అర్థమైంది దానికి. కనుక ఆయన ఏం చేస్తాడంటే నీ మందిరంలోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఆయన గడప అన్నాడు, ఒక ఆయన మందిరం అన్నాడు, మందిరం గడప అన్నాడు, మందిరం అన్నాడు. ఇంకొక ఆయన నీ మందిరంలో ఒలీవ చెట్టులాగా నేను ఎప్పుడు ఉండటానికి ఇష్టపడుతున్నాను. మందిరం గురించి పూర్తి అవగాహన ఉంది వాళ్ళకి. కనుక వాళ్ళు వదిలిపెడతలే. మనకు అవగాహన లేదు కనుక చాలాసార్లు మనం ఆలోచన చేస్తున్నాం. ఇలాగా మందిరం గురించి ఒక ప్రత్యేకమైన అవగాహన కలిగిన వారుగా మనం ఉండటం మనకు ఎంతో మంచిది. 36వ కీర్తన 8వ వచనం ఏముందంటే మందిరంలో ఏముంది చెప్పండి? ఆ మాట చెప్పండి గట్టి. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మాట ఏరుకుంటూ వస్తున్నాం మనం. మందిరంలో సమృద్ధి ఉంది. అంతేకాకుండా తర్వాత ఏముందండి? సమృద్ధి వలన ఏముందంటండి? సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ఏమండి ఎక్కడ ఉందండి ఇలాంటివన్నీ? మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? సమృద్ధి సంతృప్తి ఒకటే ప్లేస్లో దొరికింది, ప్రభు సన్నిధిలో. అక్కడ మనం వెళ్ళాలి అంతే. సమృద్ధి కావాలా వెళ్దాం, సంతృప్తి కావాలా వెళ్దాం, అక్కడికే వెళ్దాం. రెండు అక్కడే దొరుకుతున్నాయి మనకి. దాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? మందిరంలో ఎదిగితేనంట సరి అయిన బోధ ఏదో, సరికాని బోధ ఏదో, అబద్ధపు బోధ ఏదో, కలిపి చెరిపడి బోధ ఏదో స్పష్టంగా మనకు అర్థం అవుద్దంట. మందిరానికి వేరుగా ఉండి ఆ బోధకు వేరుగా ఉంటే సరి అయిన బోధ, సరికాని బోధ ఏది మనకి అర్థం కాదు. ఈ రోజుల్లో ఎక్కువైపోయింది సరికాని బోధ. మందిరాల లోపలికి వచ్చేసింది, మందిరం లోపల ఉంది. పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో ఎవరు వస్తారంటండి? క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని చెప్తూ లోపల కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారని చెప్పాడు. ఆయన ఉన్నప్పుడు చెప్పరు, ఆయన ఉన్నప్పుడు ఎవరు రారంట తోడేళ్ళు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వస్తారంట. ఆయన ఉన్నప్పుడు రాడు, ఎందుకంటే ఆయనకు వాక్యం తెలుసు, సిద్ధాంతం తెలుసు, వాక్యం అంటే ఏంటో లోతు ఏంటో తెలుసు. నేనున్నప్పుడు రారు, నాకు తెలుసు కనుక. నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో వాక్యం తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక ఆయన లోపలికి వస్తాడు. అంతేకాదు లోపల కొంతమంది ఉన్నారు, అభ్యంతరపరిచేవారు ఉన్నారు, హాని చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి అని. వాటిని గుర్తించాలంటే ఖచ్చితంగా నీకు నాకు వాక్యం తెలిసి ఉండాలి. నీకు నాకు వాక్యం తెలిసి ఉండాలంటే వాక్యపు పునాది కలిగిన దేవుని సహవాసం సంఘంలో ఉండాలి. సంఘానికి వేరుగా ఉండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తా, వచ్చినప్పుడు సరిగా అర్థం చేసుకోకుండా వెళ్తా, సిద్ధాంతాలు దేవుని యొక్క మాటలు అర్థం కాకపోతే అబద్ధపు బోధ ఏదో, కలిపి చెరిపిడి బోధ ఏదో నీకు నాకు అర్థం కాదు. ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు మళ్ళీ చెప్తున్నాను నీకు. మాకు మేనేజ్మెంట్ క్లాసులు జరిగాయి. ఒక ఆయన మేనేజ్మెంట్ క్లాసులో వచ్చి 500 రూపాయల నోట్లు లైన్గా పంచుకుంటూ వెళ్ళిపోయాడు అందరికీ. చాలా బాగుంది, మేనేజ్మెంట్ క్లాస్కి రావడమే కాదు మంచి భోజనం పెట్టారు, బాగా పెట్టారు. 500 కూడా ఇస్తున్నారు అనుకుని అందరూ తీసుకుని జేబులో, నా వంటోడు తీసుకుని జేబులో పెట్టుకుని అటు ఇటు చూస్తున్నాడు. అంత అయిపోయింది. అందరికి పంచిపెట్టిన తర్వాత ఒక 20 మందికి పంచిపెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న 500 కాగితాలు చేతిలో జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. ఇదేంటంటే మళ్ళీ ఏదో చెప్తున్నట్టున్నాడు అని మళ్ళీ 500 కాగితం తీసుకుని చేద్దాం. మీకు ఇచ్చిన దాంట్లో 5 నోట్లు దొంగ ఉన్నాయి, ఏదే ఒరిజినల్లో ఏదో దొంగదో నాకు చెప్పి కనిపెట్టి చెప్పండి అన్నాడు. ఇక మేము చూడటం ప్రారంభించాం. వాళ్ళకి ఏదో ప్రైజ్ ఉందన్నాడు. వెంటనే 500 తీసి చూస్తాం ముందుకి వెనక్కి. ఈ మేము ఇచ్చిన కాగితం తప్ప వేరే కాగితం బయట తీయొద్దు అన్నాడు. తీస్తున్నాడు, ఇది చూస్తున్నాడు, ఇది ఉందా అది ఉందా అది ఉందా అన్ని రకరకాల ప్రయత్నాలు చేసాం, పట్టుకుంటానికి ప్రయత్నం చేసాం. అంతా అయిపోయింది. 15 నిమిషాలు టైం ఇచ్చాడు, 15 నిమిషాలు అయిపోయింది. మాకు తెలిసి ఒక్కొక్కరు ఒకటి ఏటో చెప్పారు. అది తప్పు అన్నాడు. అందరికీ తప్పు అని చెప్పాడు. ఎవరు సరిగ్గా చెప్పలా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి అన్నాడు. చెప్పి ఆయన ఒక మాట అన్నాడు, మీకు ఒరిజినల్ కాగితం గురించి పూర్తి అవగాహన ఉంటే డూప్లికేట్ కాగితాన్ని ఈజీగా గుర్తుపట్టగలరు అన్నాడు. ఏమండి ఒప్పుకున్నారు? అది
ఒరిజినల్ కాగితం గురించి ఒరిజినల్ 500 గురించి పూర్తి అవగాహన ఉంటే డూప్లికేట్ ఈజీగా, అసలు దీని గురించే మీకు అవగాహన లేకపోతే మీరు గుర్తుపట్టలేరు అన్నాడు. దాని మీద ఒక థియరీ క్లాసు, ఒక సిస్టమేటిక్ క్లాస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాడు. నచ్చింది నాకు మాట. అసలైన వాక్యం నీకు నాకు అర్థమైతే తప్పుడు బోధ ఏంటో నీకు నాకు స్పష్టంగా, అసలు ఈ వాక్యం అర్థం కాలేదనుకోండి, వాక్యం సత్యమే తెలియలేదనుకోండి, వాక్యం లోతు మనకు అర్థం కాలేదనుకోండి, ఏది సత్యమో తెలియకపోతే ఏది అబద్ధమో మనకు తెలియదు. ఇది తెలుసుకోవాలంటే సంఘంలో స్థిరంగా ఉండాలి. మన అవసరం మనది, మనకు కావాలి. ఇది తప్పిపోకుండా ఉండటానికి, పొరపాటు జరగకుండా ఉండటానికి. ఎందుకంటే వాక్యము లేని దొరకని రోజులు రాబోతున్నాయి. ఆ రోజు నీకు వాక్యం తెలియకపోతే ఏ చెప్పినా అది వింటాం, ఏ గాలి పెట్టినా అటు కొట్టుకుపోతాం. కనుక నీకు నాకు అర్థం కావాలంటే దేవుని వాక్యం ప్రకటించే స్థానం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం అక్కడ ఉండాలి. మనం అక్కడ ఉండకపోతే నీకు నాకు నష్టం ఉంటుంది. కనుక దేవుని సహవాసంలో, దేవుని సన్నిధిలో ఉండటం మనకు ఎంతో మంచిది. దుర్బోధన గుర్తించాలంటే అక్కడే ఉండాలి. విజయవాడలో మేము ఆరాధన చేసేటప్పుడు మా దగ్గర ఒక సండే స్కూల్ అక్క ఒక ఉండేవాళ్ళు. ఏదో పాస్టర్ గారు ఏదో ఒక మాట అన్నారు దేని గురించో, అంటే ఆ కోపం వచ్చింది. కోపం వచ్చి మమ్మల్ని అందరిని పిలిచి రేపు నుండి నేను చర్చికి రాను అంది. చర్చి గోడను ఆనుకునే ఉంటుంది ఆ ఇల్లు, చర్చి గోడను ఆనుకునే ఉంటుంది. నేను రాను చర్చికి అంది. అక్క దూరంగా ఉన్నవాళ్ళు మేము వస్తున్నాం, దగ్గరగా ఉన్నావు, నువ్వు ఎందుకు రావు వాళ్ళు. నేను రాను అంతే, నాకు మనసు బాధగా ఉంది, కష్టంగా ఉంది. సంఘానికి వస్తేనే దేవుడు ఆరాధిస్తాడా, దేవుడిని ఆరాధించినట్ట అని ఒక మాట అంది. మీరు ఆరాధన ప్రారంభ ప్రార్థన అనగానే నేను కూడా మా ఇంట్లో పక్కనే కదా గది, పక్క గదిలో ఉంటాను, నేను కూడా కళ్ళు పూసుకుని ఉంచుని ఉంటాను. మీరు పాటలు పాడుతున్నప్పుడు నేను కూడా పాటల పుస్తకం తీసి మీరు ఏ పాట చెప్తారో నేను వింటాను కదా, వినపడుతుంది కదా, నేను కూడా పాటలు పాడతాను. మీరు కానుకలు అన్నప్పుడు నేను కూడా ఏం చేస్తాను, కానుకలు పెట్టుకుందనమాట, నేను కూడా కానుకలు వేస్తాను. మీరు వాక్యం చెప్తే నేను కూడా వింటాను అని చెప్పింది. అక్క మరి బల్లిస్తుంటే ఏం చేస్తారని, అది ఒకటేగా రాదు అంది. చాలా ప్రాముఖ్యం బల్ల, మీరు అలా చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినలా. ఎంత బతిలాడు, టీచర్స్ అందరూ వెళ్ళి కూర్చున్నాను. నేను టీచర్గా పనిచేసినప్పుడు వెళ్ళి బతిలాడు, ఎందుకు చెప్పినా వినలా. ఇంటర్మీడియట్ చదువుతున్నాను నేను అప్పుడు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఈ రాత్రులు నైట్ అవుట్ చేయాలంటే అందరం కూర్చొని చేస్తుంటే నిద్ర వస్తుంటే అక్కడ కొన్ని చోట్లే టీ షాప్ ఉండేది. ఒక టీ షాపు సినిమా హాల్ పక్కన ఉంది. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అందరం కలిసి వెళ్ళాం, టీ తాగుతున్నాం. టీ అయిపోయే లోపల సినిమా వదిలేరు. సినిమా వదలగానే అందరూ వచ్చేస్తున్నారు. మాకు కంగారు వచ్చింది, ఎవరన్నా మమ్మల్ని చూస్తే మేము కూడా సినిమా చూసామంటారని మా భయం మాది. గబగబ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంటే మధ్యలో ఈ ఎక్క కనబడింది నాకు. వస్తూ ఉంది సీరియస్గా. మనకు ఆసక్తి ఎక్కువగా, కావాలని మధ్యలోకి వచ్చి చూస్తుంటే తప్పని మూసేసుకుని పక్కకి జరిగిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది, నేను అటు వెళ్తాను, ఇటు మొత్తానికి పట్టుకున్నాను. అక్క అన్నాను, చూసేసావా అందే. చూసేసాను అన్నాను. ఎక్కడి నుండి వస్తున్నా అక్క? ఇంకేంటి చూసిన తర్వాత సినిమా నుండి వస్తున్నాను చెప్పు అంది. ఓహోహో అక్క ఏమైంది మరి, మేమేమో ప్రభు పక్షం బాగానే ఉన్నాం, మరి నువ్వేంటి సినిమాకి వెళ్ళిపోయావు? నేనేం చెప్పనులే అంటాను. ప్రభు సన్నిధికి రాకపోతే పడిపోవటం గ్యారంటీ. ప్రభు సన్నిధిలో నిన్ను నన్ను కాపాడే దేవుని కృప ఉంది. పెద్దలు ఉన్నారు, నడిపించేవాళ్ళు ఉన్నారు, సరిచేసేవాళ్ళు ఉన్నారు, సవరించేవాళ్ళు ఉన్నారు, ఖండించేవాళ్ళు ఉన్నారు, బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు, కాపాడేవాళ్ళు ఉన్నారు, సంరక్షించేవాళ్ళు ఉన్నారు, కంచి వేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థించేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదనుకుని నేను వ్యక్తిగతంగా బయటకు పోతే ఏమైతే ఎక్కడ చేస్తామండి? ఆమె సినిమాకి వెళ్ళింది, ఇంకేమన్నా పడతాం, మన ఇష్టం. అక్కకి కూర్చోబెట్టి అన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడితే సర్దుకొని వెంటనే నెక్స్ట్ వీక్ నుండి దేవుని సన్నిధికి వచ్చింది. అంటే అందరూ అలా చేస్తామని కాదు, కానీ దేవుని సన్నిధిలో సహవాసంలో దేవుని భద్రత, దేవుని యొక్క పిల్లల కాపుదల, దేవుని వాక్యపు కాపుదలలో మనం ఉండకపోతే నష్టపోయేది మనమే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఎంతో మంచిది. వీలు కుదిరినప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తాము అన్న వాళ్ళని మరలా హెచ్చరిస్తున్నాను. నేను ఈ మాట చెప్పొద్దు. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక నేను వేరే పనికి రాను. నాకు తెలిసిన బ్రదర్ది పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్ విజయవాడలో. పెట్రోల్ బంక్ దగ్గర ఒక బోర్డు పెట్టాడు. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు నేను అడ్రస్ చెప్తా, వెళ్ళి చూడండి. ఆదివారం ప్రభు దినము, ఈరోజు పెట్రోల్ దొరకదు అని బోర్డు పెట్టాడు అక్కడ. ఆదివారం ప్రభు దినము కనుక ఈరోజు మాకు సెలవు, ఈరోజు పెట్రోల్ దొరకదు బోర్డు పెట్టాడు. 2 బోర్డులు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టి ఆదివారం బిజినెస్ చేయడు ఆయన. చాలామంది అంటారంట బిజినెస్ ఎక్కువ వచ్చింది ఏంటి ఇలాగా అంటే, ప్రభు కంటే ఎక్కువ కాదన్నాడు. నాకు చాలా ఇష్టమైంది, ఫోటో తీసుకుని పెట్టుకున్నాను నా దగ్గర. ప్రభు కోసం వెళ్ళాలి కనుక ఈ పనికి నేను రాను, ఈ పని నేను చేయను, ఈ పనిలో నేను ఉండను,
అని చెప్పేవాళ్ళు కావాలి. కానీ ఈ పని ఉంది కనుక నేను రాలేదు ప్రభు సన్నిధికి అనేవాళ్ళు మనకు ఉపయోగం లేదు. వాళ్ళ వలన ఏమాత్రం ఉపయోగం, మన జీవితానికి మేలు కాదు, అది మన జీవితానికి ఏమాత్రం ఉపయోగకరం కానే కాదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రభు సన్నిధి గురించి మనం ఆలోచన చేసే ఆలోచన. 2-3 మాటల్లో రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ ద చర్చ్. కుటుంబ పరంగా సంఘం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని 2-3 మాటలు చెప్పేస్తాను, నేను ముగిస్తాను, ఎక్కువ చెప్పను. కానీ దేవుని దృష్టిలో కుటుంబం అనేది చాలా ప్రశస్తం. ఒప్పుకుంటారండి మాట? కుటుంబం గురించి చాలా ఎక్కువగా దేవుని వాక్యంలో చెప్పబడింది. కుటుంబానికి చాలా ఎక్కువ విలువిచ్చాడు దేవుడు. కుటుంబ వ్యవస్థ దేవుని యొక్క మదిలో నుండి వచ్చింది, దేవుని మనసులో నుండి వచ్చింది, దేవుని యొక్క ప్లాన్లో నుండి వచ్చింది కుటుంబ వ్యవస్థ. నరుడు చెప్పండి, ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఆలోచన చేసి దేవుడు ఏర్పాటు చేశాడు. నరుడే మాట్లాడాల, దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుని దృష్టిలో కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఈ కుటుంబ వ్యవస్థ ప్రశస్తం. ఈ కుటుంబం సంఘంలో ఎదగడం కూడా మనకు చాలా ప్రాముఖ్యం. కుటుంబంగా సంఘంలో ఉండాలి. నాకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం చెప్తాను, మీకు ఏమనుకోవద్దు. ఫంక్షన్ అనగానే ముందు పిల్లలకి ఏ బట్టలు బాగుంటుందో తీసేస్తాం బయటికి, మనకే బట్టలు మంచిదో తీసేస్తాం. భర్తకి ఏం కావాలో భార్య చూస్తుంది, భార్యగా అన్నీ రెడీగా పెట్టుకొని అన్ని అలంకారాలు చేసుకొని సమయానికి బయలుదేరి కుటుంబంతో సహా వెళ్ళిపోయి ఫంక్షన్లో అటెండ్ అయ్యి వచ్చేస్తాం, పెళ్ళిలో అటెండ్ అయ్యి వచ్చేస్తాం. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళాలన్నా, ఊరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కుటుంబం అంతా వెళ్ళిపోతాం. సంఘంకి వచ్చేటప్పటికి రాము. అలాగా తెలుసా మీకు? చాలామంది ఇంటికి వదిలిపెట్టొస్తారు. ఏమనంటే ఏం చెప్తారు తెలుసా? గొడవ చేస్తున్నారండి, అల్లరి చేస్తారండి, డిస్టర్బెన్స్ అండి, ఇలాంటి మాటలు చెప్తారు. కుటుంబ సమేతంగా మందిరానికి రావడానికి చాలామందికి ఇష్టం ఉండదు. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడో. కలిసి సంఘానికి రావాలి. ఇంకొక మాట చెప్తాను మీకు. నేను బాంబేలో పనిచేశాను కొంతకాలం, ఒక ఎంఎన్సీ కంపెనీలో. ప్రతి సెకండ్ సాటర్డే హైదరాబాద్ వచ్చేవాడిని, కుటుంబంతో కలిసి ఆరాధన చేసేవాళ్ళం. మిగతా రోజులు అక్కడ వేరే సంఘంలో నేను ఆరాధన, మా కుటుంబం ఇక్కడ ఆరాధన. మా జీవితంలో వెలుతుంది. సంఘంతో కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిలో గడపలేకపోయాం, కుటుంబం అంతా కలిపి ప్రభుని ఆరాధించలేకపోయాం, కుటుంబం అంతా కలిపి ప్రభు సన్నిధిలో వాక్యం వినలేకపోయాం, ఆ సహవాసం అనుభవించలేకపోయాం అనే బాధ నా జీవితంలో చాలా ఉంది. ప్రార్థన చేసి ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు ఒక అవకాశం దయచేయని. ప్రభు చాలా స్పష్టమైన రీతిలో మంచి ఉద్యోగం హైదరాబాద్లో దయచేశాడు. కాకపోతే చాలా ఎక్కువ అమౌంట్ నేను వదులుకోవాల్సి వచ్చింది. ఒకటే నిర్ణయించుకున్నాను, ప్రభువా నువ్వు ఉద్యోగం ఇచ్చావు చాలుక, అంత అమౌంట్ నేను వదులుకొని కుటుంబంతో కలిసి నీ సన్నిధిలో ఆరాధన చేసే అవకాశం నాకు ఇచ్చావు, నీకు వందనాలని చెప్పి ఆ అమౌంట్ను వదులుకొని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఆ ఉద్యోగం చేస్తూ దేవుని సన్నిధికి కుటుంబం అంతా వెళ్ళినప్పుడు నా ఆనందం అది చాలా సంతోషం, ఆనందం ఇచ్చింది. ఎందుకంటే దేవుని సహవాసం, దేవుని సన్నిధి, కుటుంబం అంతా కలిపి అందరం కలిసి ఆనందించడం, ఆస్వాదించడం అది ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రియులారా. ఇంకో మాట చెప్తాను మీకు, గాడ్ సెంట్రల్ ఫ్యామిలీ అది కావాలంటే దేవుడు ఉండాల్సిందే, దేవుని సన్నిధి ఉండాల్సిందే. కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, ఒకవేళ పిల్లలు లేట్ అయితే మనం ఏమో ఆలోచన చేస్తాం, ఎక్కడున్నాడు, ట్యూషన్ నుండి రాలేదు పిల్లలు, మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో చాటు ఉంటుంది అన్నట్టు ఉంది మీ మాట. ఎక్కడ ఉంటుంది? ఊరు పంపించారనుకోండి హాలిడేస్కి, ప్రతిసారి ఫోన్ చేసి ఉన్నావా, తిన్నావా, జాగ్రత్తగా ఉన్నావా, ఎండలో జరగొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే ఎక్కడున్నా మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన భద్రతలో ఉండాలని కోరుకునే మనం, నా భర్త లేదా భార్య సంతోషంగా ఉండాలి, సంరక్షణలో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని కోరుకునే మనము మన కుటుంబం అందరూ కూడా సంరక్షణగా ఉండాలని ప్రార్థన చేసి ప్రయత్నం చేసి ప్రయాసపడే మనం, కుటుంబం అంతా పరలోకంలో లేకుండా భర్త ఒక్కడే పరలోకంలో మిగతా వాళ్ళందరూ నరకంలో ఉన్నారనుకోండి, ఇక్కడ ఒక గంట కనపడిపోతేనే మనం ఆలోచన చేస్తాం వాళ్ళ గురించి, 2 రోజులు ఊరు వెళ్తేనే మన పిల్లల గురించి, భార్య భర్తల గురించి ఆలోచన చేసి మొదలు పడితేనే మనం. ఒకసారి ఊహించుకోండి, పరలోకంలో భర్త ఉన్నాడు, నరకంలో భార్య ఉందనుకోండి, పరిస్థితి ఏంటది? సహించలేము, భరించలేము. మనము మన కుటుంబం ఎక్కడ ఉండాలి చెప్పండి? పరలోకంలో ఉండాలి. అంటే పరలోకానికి మార్గం ఇది, పరలోకానికి గమ్యం. అంటే ఏమన్నారండి అది? యాకోబు రాసిన మాట ఏమన్నాడు? ఆ మాటని పరలోకానికి గవిని, కరెక్ట్ మాట, గవిని.
అక్కడ మనం లేకుండా, ఆ స్థలంలో లేకుండా మనం ప్రభు సన్నిధిలో అందరం ఉండకుండా ఉంటే మనకు ఏమాత్రం ఉపయోగం లేదు. రెండోది ఏంటంటే అన్ని ఏజ్కి సంబంధించిన సరిపోయిన వర్తమానాలు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? దేవుని సన్నిధిలో దొరుకుతాయి. అందరికీ, భర్తకి, భార్యకి, పిల్లలకి, యవనస్తులకి అందరికీ సరిపోయిన వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తాడు. ఒకటే ప్లేసు, ఎవరికి ఏ వర్తమానం కావాలో పరిశుద్ధాత్మ దేవుడు వారికి అందించే ప్రత్యేకమైన స్థానం అంది. మనమేమనుకుంటామంటే ఇవాళ ఆ సిస్టర్ వచ్చినట్టయితే బాగుండేది, ఆ బ్రదర్ వచ్చినట్టయితే బాగుండేది, వాళ్ళకి సరిపోద్ది అనుకుని మనం తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ట్యాగ్ పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. మనకు అనుకోం, మన దగ్గర ఉన్న బలహీనత అది. అందరికీ అన్ని ఏజ్లకి సరిపోయే వర్తమానాన్ని అందించే సంఘాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు. ప్రతి ఒక్కరికి ఎఫెసీ పత్రికలో మనం జాగ్రత్తగా గమనం చేసినట్లయితే, భార్యలారా ఉందండి, భర్తలారా, తల్లులారా, తండ్రులారా, కుమారులారా, యజమానులారా, దాసులారా, అందరికీ, అన్ని వర్గాలకి అందరికీ సరిపోయిన వర్తమానాన్ని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. ఒకటే ప్లేసు, అందరికీ అవసరమైన వర్తమానం. ఒకటే ప్లేసు. కొన్ని విషయాలు భర్త భార్యకి అర్థమయ్యేలాగా చెప్పలేడు, భార్య భర్తకి అర్థమయ్యేలాగా చెప్పలేడు, పిల్లలకి అర్థమయ్యేలాగా మనం చెప్పలేము. మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు, దేవుడు వారితో మాట్లాడతాడు. నా ఆశ ఏంటంటే, ప్రభువా ఈ సందర్భంలో, ఈ విషయంలో కొరత ఉంది, ఈ విషయంలో సమస్య ఉంది, ఈ విషయంలో మాకు కొరత ఉంది, సహాయం చేయమని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మాట్లాడాల్సిన విధం, ప్రభు దర్శించాల్సిన విధం డిఫరెంట్గా ఉంటుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులైన పిల్లలు ఈ రోజుల్లో చెప్పే ఒక ప్రత్యేకమైన మాట ఏంటి తెలుసా మీకు? మీ తరం వేరు, మా తరం వేరు అంటారు. తెలుసా మీకు? మీరు అన్నారో లేదు తెలియదు నాకు. మా ఇంట్లో అంటారులేండి, మాకు 2 పిల్లలు ఉన్నారు. మీ డేస్ వేరు, మా డేస్ వేరు. మీరున్నప్పుడు టెక్నాలజీ వేరు, మేమున్నప్పుడు టెక్నాలజీ వేరు. మీకు తెలిసేది వేరు, మాకు తెలిసి ఈ రోజులు వేరండి అంటారండి. ఏది వేరున్నా దేవుని వాక్యం ఒకటే. దేవుడు అన్ని వేరుగా ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని, మెంటాలిటీస్ని అందరికీ సరిపోయిన వాక్యం అందించే ప్రత్యేకమైన స్థలం దేవుని సహవాసం, దేవుని సన్నిధి. పిల్లారా, నేనేమంటానంటే, ఒకవేళ ఎవరన్నా రక్షించబడలేదనుకోండి, మన పిల్లల్ని మాటిమాటికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. ఎన్నిసార్లు, ఎప్పుడు, ఏ వాక్యం ద్వారా, ఎవరు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని ముట్టుకుంటాడో, ఎవరిని దర్శిస్తాడో మనకు తెలియదు. కనుక మనం వాళ్ళు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. కూర్చోబెడితే ఎప్పుడో ఒకసారి ఏదో వాక్యం చేత వాళ్ళు ఏం చేయబడతారు చెప్పండి? పట్టబడతారు. భార్య రక్షించబడలేదా? తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. భర్త రక్షించబడలేదా? బతుకులాడో రిక్వెస్ట్ చేసో ఏదో చెప్పి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి. ఎప్పుడో ఒకసారి దేవుని వాక్యం వాళ్ళని ఏం చేస్తుంది? దర్శించుద్ది, మాట్లాడతారు. ఖచ్చితంగా జరుగుతుంది పని, మందిరంలో జరుగుతుంది ఆ పని. కనుక మందిరానికి ఖచ్చితంగా తీసుకురావాల్సిన వారుగా ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలి నేను ఖచ్చితంగా. మార్కు సువార్త తీయండి, 10వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13 నుండి ఎవరైనా చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలని, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని ఎంతమంది అండి? మళ్ళీ చెప్పండి. కొందరు. ఇప్పుడు చదివే జాగ్రత్తగా వినండి. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. అబ్బా, 13వ వచనంలో ఏముందంటే, కొంతమంది దేవుడు వాళ్ళ పిల్లల్ని ముట్టాలని తెచ్చారంట, ముట్టుకోవాలని. ఎంతమంది తీసుకొచ్చారు? మళ్ళీ చెప్పండి, ఎంతమంది? మిగతా కొంతమంది ఇంట్లో పెట్టారు వాళ్ళని. కొంతమందే తెచ్చారు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. అది తెచ్చిన వాళ్ళు కూడా దృక్పథం ఏంటి? యేసుప్రభువు ముట్టితే చాలు అని తీసుకొచ్చారు. ఈరోజు దీంట్లో ఒక పాఠం ఉంది. ఇంట్లో వదిలిపెట్టొద్దు ఎవరిని. స్పెషల్ క్లాసులు ఉన్నాయి, సండే క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసులు ఉన్నాయి, ఈ క్లాసులు ఉన్నాయి చెప్పొద్దు. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప.
ఇంటర్మీడియట్ క్లాస్కి జాయిన్ అయ్యేటప్పుడు చైతన్య కాలేజీలో జాయిన్ చేయించాను. వాళ్ళని పిలిచి ఎవ్రీ సండే స్పెషల్ ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్కి ఖచ్చితంగా మీ అబ్బాయి ఉండాల్సిందే అన్నాడు. నేను పంపించను ఇలాగే చెప్పాను. పంపించకపోతే మాకు ఎగ్జామ్స్లో పాస్ అవుతారో లేదో మాకు తెలియదండి, తెలియపోయినా పర్లేదు, మా అబ్బాయి గురించి మాకు తెలుసు అని ఎన్నిసార్లు చెప్పినా ఇలా చెప్తున్నాను. నేను పంపించట్లా, నన్ను పిలిచారు. ఇలా అయితే మీరు తీసుకెళ్ళిపోండి మీ బాబుని అన్నాడు. 10th క్లాస్లో స్టేట్ మార్క్ వచ్చింది అబ్బాయిని, తీసివేయడానికి వాళ్ళకి ధైర్యం చాలతలా, వాళ్ళు ఉంచుకోవాలి. నేను చెప్పాను నేను పంపించను, మా పిల్లవాడి బాధ్యత నాదే అని రాసి ఇవ్వండి అన్నాడు. పేపర్ తీసుకొని రాస్తుంటే అన్నాడు, ఏంటండి ఈయన మా పిల్లడి బాధ్యత ఎంత చెప్పినా అర్థం కావట్లేదు మీకు. నాకు అర్థం అవ్వాల్సిన పని లేదు, నా బాబుని నేను సండేస్కి పంపించను, ఆదివారం ప్రాముఖ్యము, నేనే బాధ్యత తీసుకుంటాను, చదవకపోయినా ఏం చేయకపోయినా నాదే బాధ్యత, నా పేరు సంతకం పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చాను. దేవుని నామం గురించి చెప్తున్నాను. కాలేజీ అంతట్లో ఫస్ట్ వస్తే ఆయన పేరు, ఆయన ఫోటో, ఆయన బ్యానరు అన్నీ వేసి పెట్టారు అక్కడ. కాలేజీ అంతా అయిపోయిన తర్వాత కాలేజీలో నా దేవుడు కనపరిచాడు. నా పిల్లల్ని ఆదివారం నేను పంపించలా, సాక్ష్యంగా చెప్తున్నాను, పంపించలా. మా పాప మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చింది, మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళా. ప్రిన్సిపల్ అన్నాడు, వీళ్ళ అమ్మాయిని పంపించడండి అన్నాడు. ఇలాగే చెప్తున్నారు, పంపించడండి, అబ్బాయిని పంపించలేదు అన్నాడు. నేను అడిగాను, మా అబ్బాయి ఏమన్నా తక్కువ పాస్ అయ్యాడా, ఏం పాస్ అయ్యాడు చూశారు కదా, అవునండి ఒప్పుకున్నాం, పంపించండి నా పాపని. మళ్ళీ రాయమంటారా అన్నాడు. వద్దులేండి మీరు రాసి ఇచ్చేస్తారు, మేము పంపించకపోయినా పర్వాలేదన్న. నిజంగా చెప్తున్నా, దేవుని మహిమార్థం చెప్తాను. మా పాప పాస్ అయింది, మళ్ళీ ఫస్ట్లో పాస్ అయింది, మళ్ళీ బ్యానర్ పెట్టారు, అక్కడ ఫోటో పెట్టారు, బ్యానర్ పెట్టారు. నా దేవుడు నమ్మకమైన వాడు. నా పిల్లల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చా, ఆదివారం ఎక్కడికి పంపించలా. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఇద్దరు దేవుని మహిమార్థమే చెప్తున్నాను, డిగ్రీ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఇద్దరు ఐఏఎం చేశారు, ఇద్దరు ఐఏఎం పాస్ అయ్యారు. నా దేవుడు మహిమపరచబడ్డాడు. నేను ఎప్పుడు నా పిల్లల్ని ఇంట్లో పెట్టలా. ఎప్పుడు ఈ పని మనం చేయొద్దు. ఎప్పుడు కొందరు తీసుకొచ్చారంట, ఎంతమంది అందరూ తేలా. తీసుకొచ్చిన వాళ్ళు ఏ ఉద్దేశంతో తెలుసా మీకు? దేవుడు ఏం చేయాలని చెప్పండి, బైబిల్లో ఉంది, ఏం చెప్పండి, వారిని ఏం చేయాలని, ముట్టాలని అభ్యంతరపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. తేవద్దు, రావద్దు, దేవుడికి ఇంకా బిజీగా పని ఉంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆటంకపరిచిద్దు. దేవుడు ఏం చేశాడు చెప్పండి, యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి, 16 వచనంలో చెప్పండి, ఏముంది అక్కడ చెప్పండి. ఏంటండి ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. వాళ్ళు ముట్టుకుంటే చాలనుకున్నారు, ప్రభు ఎత్తుకున్నాడు. ప్రభు చేతుల్లో ఉన్నారు పిల్లలు. నెక్స్ట్, ఆహా ఇది చూడండి ఎలా ఉందో, కౌగులించుకొని చేతులుంచి ఆశీర్వదించి ముట్టితే చాలనుకుని వచ్చారు వీళ్ళు. వాళ్ళ పిల్లల్ని దేవుడు ఏం చేశాడండి, ఎత్తుకున్నాడు, కౌగులించుకున్నాడు, చేతులుంచాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ తల్లి యొక్క మనసు, హృదయం ఎంత సంతోషం కూడా చెప్పండి. మీరు తీసుకొచ్చిన తల్లి, తేనోళ్ళ సంగతి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పక్కన ఉన్నవాళ్ళు తేలాదిద్దరు, తెచ్చిన తల్లి ఏమో ఉత్సాహంతో ఉల్లాసంతో ఉన్నారు, తేనోళ్ళు ఉన్నారు పక్కన. వాళ్ళ మొహం ఎలా ఉంటుంది చెప్పండి. అయ్యో అయ్యో నా పిల్లల్ని కూడా తీసుకొచ్చినట్టయితే, అయ్యో ప్రభు ముట్టుకునేవాడే, ప్రభు హృదయం, ప్రభు హత్తుకునేవాడే, ప్రభు తలలో చేతులు పెట్టి ఆశీర్వదించేవాడు. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాము. ఈ రీగ్రెట్ ఎప్పుడు మన జీవితంలో పోగొట్టుకోవద్దు. మన పిల్లలు మనతో పాటు ఎక్కడ ఉండాలి చెప్పండి, ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. వాళ్ళ చిన్న పిల్లలైనా మా మందిరంలో ఒకటే మాట చెప్తాను, పిల్లలు ఉన్నారా ఏడుస్తారు, ఏడవని, గొడవ చేస్తారు, చేయని, ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు రావాల్సిందే, మందిరంలో కూర్చోవాల్సిందే, మందిరంలో ఉండాల్సిందే. అక్కడే అన్నీ దేవుని వాక్యం నేర్చుకోవాలి, ఎలాగ ఆరాధన చేస్తున్నామో తెలుసుకోవాలి, ఎలాగ పాటలు పాడుతున్నామో తెలుసుకోవాలి, బలను ఎలా చేస్తున్నామో, ఈ విషయాలన్నీ వాళ్ళ చిన్నతనంలో నేర్చుకోవాలి. ఆ విషయాలు బేసిక్ థింగ్స్ చెప్పాల్సిన అవసరం రాకూడదు మనకి. ఆటోమేటిక్గా అర్థం చేసుకుని వాళ్ళు ఫాలో అవ్వాలి. కనుక వాళ్ళు ఉండాలి అక్కడ. ఇంట్లో వదిలిపెట్టొద్దు పిల్లల్ని, అలాగే భార్యను వదిలిపెట్టొద్దు, భర్తను వదిలిపెట్టొద్దు. వాళ్ళు వినరు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. నో, వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? దేవుడు ఎత్తుకుంటాడు, దేవుడు వాళ్ళని హత్తుకున్నాడు, చేతులుంచి అంతకంటే ఏం కావాలండి మనకి? కనుక మనము మన పిల్లలు ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో. ఈ మాట మీకు ఏమన్నా జ్ఞాపకం వస్తుందా? నేను నా కుటుంబం ఎవరన్నారండి? ఏమండి? ఆ మాట అన్నారు. కనుక ఈ విషయాలు అలాంటి అన్నిట్లు కూడా సహాయం చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకో మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఒక భార్య భర్త ఇద్దరు కొట్లాడుకున్నారంట. కొట్లాడుకుంటారా? మీరు ఏమన్నా కొట్లాడుకున్నారా? అసలు ఎప్పుడు మా కొట్లాట రాన్న వాళ్ళ చేతులు పైకెత్తే వాళ్ళకి వందనాలు చెప్తాను నేను. మాకు ఒక్కసారి కూడా కొట్లాట రాలేదండి, ఏ విషయంలో విభేదించలేదండి, ఒక్కళ్ళ చేతులు పైకెత్తాను. మీకు అందరికీ వందనాలు చెప్పేసి వెళ్ళిపోతారు. నేను చెప్పండి, ఎవరు ఉన్నారా? ఎవరికి లేదా? నాకు కూడా లేదు. అందరం అదే కాట. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విషయంలో నాకు ఒకసారి ఫోన్ వచ్చింది, అన్న మీరు మా ఇంటికి రావాల్సిందే అని బ్రదర్ ఫోన్ చేశాడు. యవనస్తులు ఇద్దరు, కొత్తగా పెళ్ళయింది, 1 సంవత్సరం ఎంత అయింది. ఫోన్ అయిన తర్వాత 2వ నిమిషం ఫోన్ పెట్టగానే ఆమె ఫోన్ చేసింది, అన్న మీరు ఏమైనా సరే రావాల్సిందే అని. ఓహో, ఏదో గట్టిగానే ఉంది అయితే పరిస్థితి అనుకున్నాను. అమ్మ రేపు వస్తాను, ఇవాళ కొంచెం బిజీగా. లేదన్న,
చర్చ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి, వెంటనే వచ్చేసేయండి, రావాల్సిందే. ఇద్దరు పట్టుబట్టారు. అయితే ఏదో కొంచెం గొడవ గట్టిగానే ఉన్నట్టుందని చెప్పి సరే అని ఫోన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం ఛాయ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇద్దరు మొహం ఎలా ఉంటుందో తెలుసు కదండి మనకి, కొంచెం గొడవలు పెట్టుకుంటే చూడముచ్చటగా ఉంటుందా, ఘోరంగా భయంకరంగా ఉంటుంది. ఇద్దరు మొహాలు ఉన్నాయి. అర్థమైంది నాకు, చాలా సీరియస్గా ఉంది ఇష్యూ అని. సరే అమ్మా కూర్చోండి అన్నాను. కూర్చున్నారు ఇద్దరు. ఏమో దగ్గర పెద్ద లిస్టు 2 పేజీలు ఉంది, ఏమో దగ్గర 2 పేజీలు ఉంది. 2 పేజీలు అడిగి మర్చిపోతానేమో రాసి పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. ఇక నాకు అర్థమైంది ఇదేదో ఇవాళ నాకు ఉంది, నేనేం చేయాలో మనసులో ప్రార్థన చేసుకుని, నా ప్రభా నువ్వే సహాయం చేయాలి. అన్నా ముందు నేను ప్రారంభిస్తాను. ఆమె లేదు నేను ప్రారంభిస్తాను, ఎందుకంటే ఇద్దరు గొడవ. నేను అన్నాను అలా కాదండి, ఒక చిన్న వాక్యం చదువుతాను, నేను ప్రారంభిస్తాను, ముందు ఆగండి అని చెప్పింది. ఒక వాక్యం, ప్రేమ అన్ని దోషములను కప్పును అని ముగ్గురు కలిసి 2 సార్లు 3 సార్లు చదువుదామని 3 సార్లు చదివి చిన్న ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఇప్పుడు ఎవరైనా మీ ఇద్దరిలో ప్రారంభించండి అన్నాను. ఇద్దరు మౌనంగా ఉన్నారు. నేను మళ్ళీ అన్నాను, సరే మీరు ప్రార్థన చేస్తారా, మీరు ప్రారంభిస్తారా, నేను చేయనండి, ఆమెను చేయమనండి అంట. ఆమె ఏమంటుంది, ఈయన చేయమని అంటుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. అలాగే ఉన్నాను కొంచెంసేపు. ఇద్దరు కళ్ళ నీళ్ళు కార్చుకొని అన్న మమ్మల్ని క్షమించండి అన్నారు. ఇదే మాట, అన్న మమ్మల్ని క్షమించండి. అయ్యో పేపర్లో రాసుకున్నట్టున్నారమ్మా, నీ పేపర్ నువ్వు చదువుతావు, నాకు ఇవ్వు, లేకపోతే నేను చదువుతాను, నీకు ఇబ్బంది అయితే. చించేసింది ఆమె పేపర్. ఇది ఇవ్వన్నాను, ఈయన చించేసాడు పేపర్. కారణం ఏంటంటే ఆ ఒక్క మాట, ప్రేమ అనేక దోషములను కప్పును. ఆ మాట అనేక సార్లు చదివిన ఆ రోజు ఆ మాట ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఆ చిన్న మాట వాళ్ళ హృదయంలో తగిలిన ఆ దేవుడు టచ్ చేసిన విషయం వాళ్ళకి అర్థమైంది. ప్రేమ లేదు కనుక దోషాలు బయటకు వస్తున్నాయి, ప్రేమ ఉండాలి కనుక వెంటనే వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కొట్లాడాలి, మళ్ళీ ఎప్పుడు పోరాడాలి. దీనికి పునాది ఎక్కడ పడి ఉంటుంది చెప్పండి? ఈ వాక్యం పునాది ఎక్కడ పడి ఉంటుంది? పర్సనల్గా మనకు చాలాసార్లు చదువుంటాం దేవుని వాక్యం. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఎదగటానికి ఎలా ఉండాలో, కొట్లాడుకుంటే ఎప్పుడు దాకా ఉండాలంటే చెప్పండి, మీ బైబిల్లో మీకు ఏముంది? ఏమండి, ఒక ఆయన అడిగాడు, సాయంత్రం కొట్లాడుకుంటే రేపు సాయంత్రం వరకు ఉందన్న సమయం అంటాడు ఆయన. వీళ్ళని ఏం చేయలేము మనం కదా. కొంతమంది ఉంటారు, స్పెసిఫిక్ నమూనాలు ఉంటారు కదా. అన్న పగల కొట్లాట స్టార్ట్ అయితే సాయంత్రం అన్నారు, బాగానే ఉంది, మాకు అర్థమైంది. రాత్రి స్టార్ట్ అయింది అన్న మా గొడవ, ఇప్పుడు సాయంత్రం స్టార్ట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్గా అన్నాడు. ఈ లోపల ప్రభు వస్తే నీ సంగతి ఏంటో చూసుకోవాలన్నా ఇంకా కదా. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది బైబిల్లో, ఉందా లేదా? సొల్యూషన్ ఉంది, దేవుని వాక్యం ఉంది. ప్రేమ కప్పును ఉంది, ఎప్పుడు దాకా ఉండాలి ఉంది, ఎంత కోపడాలి ఉంది, ఎలా ప్రేమ చూపించాలి ఉంది, సంబంధాలు ఉన్నాయి, ఫ్యామిలీ వాటి విషయాలు అన్నీ ఉన్నాయి బైబిల్లో. అన్నీ వివరించబడతాయి అవసరాన్ని బట్టి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏ వాక్యం ఎక్కడ తగలాలో దాన్ని మన దృష్టికి తీసుకొచ్చి దాన్ని నేర్పిస్తూ మనం చేర్పిస్తూ సంఘంలో ఉండాలి మనం. అంతే, స్థిరంగా ఉంటే స్థిరమైన బోధ మన జీవితంలో ఉంటుంది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో కొంతమంది ఉన్నారండి, అకుల ప్రిసుల సంఘంలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది, 2 ఉన్నాయి కదండి. వారు సంఘంలో ఉన్నారు, సంఘంలో బాధ్యులుగా ఉన్నారు, వారి గృహంలో కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, సంఘంలో యాక్టివ్గా ఉన్నారంట. సంఘంకి వచ్చామా వెళ్ళామా ఈ పని కాదు మనకి. సంఘంలో ఎలా ఉండాలి చెప్పండి? యాక్టివ్, ఏదో పని చేయాలి మనం, ఎవరో చెప్పితే కాదు, మనం మన బాధ్యత ఏంటి అనేది కుటుంబంగా అందరూ పని చేయడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలు సంఘంలో యాక్టివ్గా ఉన్నారు, సంఘంలో ఎదిగారు. ఎంత ఎదిగారంటే తప్పు బోధన సహించలేకపోయారు వాళ్ళు. సహించలేక తప్పు బోధన చేసిన ఇంటికి పిలిచారు, భోజనం పెట్టారు. సరైన బోధ ఏంటి ఆయనకు తెలియజేసి మరీ పంపించారు కదన్నా, అవునా కదా? తెలియజేసి మరీ పంపించారు ఆయన. అంటే బోధన గురించి పూర్తి అవగాహన కలిగిన ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఉంది. కుటుంబం దేవుణ్ణి ఆరాధించిన కుటుంబం, దేవునిలో ఆనందించిన కుటుంబం, దేవునిలో పనిచేసిన కుటుంబం. పౌలు గారు వేరే ఊరిలో నుండి ఇక్కడ ఇంటికి వస్తే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, మేము డేరాలు కొడుతున్నాం, నీకు కూడా డేరాలు కొట్టడం వచ్చు కదా, మాతో ఉండు, మా ఇంట్లోనే ఉండు, మేము అందరం కలిసి వద్దాం, అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి తిందాం. వాళ్ళ ఇంట్లో పౌలు గారికి సహవాసానికి సమయం ఇచ్చారు. పౌలు గారితో కలిసి మిషనరీ ప్రయాణాలు చేశారు వీళ్ళు. సంఘంలో నేర్చుకున్నారు పిల్లలు, సంఘంలో పని చేయటం నేర్చుకున్నారు, సంఘంలో ఉండటం నేర్చుకున్నారు, సంఘంలో ప్రయాసపడటం నేర్చుకున్నారు. ఇంకొక మాట చెప్పేస్తాను, నేను జంగారెడ్డిగూడెం అనే ఊరు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. దాని పక్కనే వేగవరం అని ఇంకో ఊరు ఉంది. ఆ 2 ఊర్లు, ఇక్కడ 3 రోజులు అక్కడ 3 రోజులు. సరే వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్తే చర్చ
అయిపోగానే అంటే వాక్యం అయిపోగానే అందరూ భోజనం చేసేసారు. భోజనం చేయగానే ఒక ముగ్గురు సహోదరులు సాయంత్రం రాత్రి ఆ బాసనలన్నీ తోముతున్నారు. ఎంత ఉన్నాయి పెద్దగా. ఆ ముగ్గురు కలిసి తోమి ఎంత ప్రయాసపడుతున్నారు. చెమట, ఎండాకాలంలో చెమట పట్టి తోమి అన్నీ వాళ్ళు తోమి అన్నీ అయ్యేటప్పటికి రాత్రి 2-3 అయి ఉంటుంది. తోమారు, ఓకే అయిపోయింది. సరే ప్రయాసపడతారు, స్త్రీలు ప్రయాసపడతారు కదా అనుకున్నాను, వెళ్ళిపోయింది. 3వ రోజు ఇంకో చాట మీటింగ్ వెళ్తే అక్కడ కూడా వీళ్ళు ముగ్గురే తోముతున్నారు. నాకు అనుమానం వచ్చింది, ఈ సంఘంలో స్త్రీలు లేరా, లేకపోతే మీరు ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళ, ఈ సంఘం సంబంధించిన వాళ్ళ అన్న. 2 ఒకటే సంఘం అన్న. అక్కడ మీటింగ్ పెట్టారు ఇక్కడ. అయితే మేము మా కుటుంబం ఈ పని కొరకు సమర్పించుకున్నాము అన్నారు. ఏమన్నారు చెప్పండి? మేము ఈ పని కొరకు ఏం చేసుకున్నాం? మనం సమర్పించుకునేవి వేరు ఉంటాయి. వడ్డించడానికి సమర్పించుకునేది వేరు, కడగడానికి సమర్పించుకునేది, ఆకులు తీసేయడానికి సమర్పించుకునే వాళ్ళు వేరు కదండి. అవునా కదా? అందరూ సమర్పించుకోరు, కొన్నిటికి సమర్పించుకుంటారు. వీళ్ళేమో ఈ పని చేయడానికి సమర్పించుకున్నారంట. ఏది? బాసనలన్నీ క్లీన్ చేసి సరిచేసి అన్ని చేయడానికి సమర్పించుకో. ఎంత ప్రయాసపడుతున్నారంటే ఎక్కడ నేర్చుకున్నారు ఇది? అన్ని సమర్పించుకుంటాం సన్నిధిలో నేర్చుకున్నారు, దేవుని సన్నిధి, దేవుని సహవాసంలో నేర్చుకో. పని కలిగి ఉండాలి, పరిచర్యలో ఉండాలి, నిమగ్నం అవ్వాలి, నేర్చుకున్నారు. అకుల ప్రిస్కిల్లా నేర్చుకున్నారు, వీళ్ళు కూడా నేర్చుకున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, మమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టారు. సింగిల్ బెడ్రూము, ఒకటే బెడ్రూమ్ ఉంది. మమ్మల్ని కూర్చోపెట్టి మీరు ఎక్కడ పడుకుంటున్నారంటే చావల్లో పడుకుంటున్నాం అన్నారు. ఎక్కడంటే ఒక చావల్లో ఒక చిన్న పాకలా ఉంది, ఆ పాకలో వెళ్ళి పడుకుని చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. పిల్లలతో కలిసి వెళ్ళి అక్కడ పడుకున్నారు వాళ్ళు. నాకు చాలా బాధ అనిపించింది. లేదు అలా ఉండలేము మేము అంటే, లేదు మేము సమర్పించుకున్నాం. దేవుని సమర్పించుకున్నారు, దేవుని సేవకుల కొరకు. మా ఇల్లు ఈ మీటింగ్లకి ఇవ్వడానికి సమర్పించుకున్నాం. దాని కొరకు మేము కష్టపడటానికి, దోమలు ఉన్నా అక్కడ వర్షం వచ్చినా ఇంకేం వచ్చినా ఏమైనా మేము ఇబ్బంది పడటానికి సమర్పించుకున్నాం. ఎంత బాగుందండి. ఆ ఊరిలో ఈరోజు కూడా దేవుని సేవకులు వస్తున్నారంటే పోటీ పడతారు. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్, మా ఇంట్లో లంచ్, మా ఇంట్లో డిన్నర్, మా ఇంట్లో పడుకుంటాం, మా ఇంట్లో విశ్రాంతి, మా ఇంటి దగ్గర పోటీ 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 పోటీ. మనకేమైనా కొంచెం ఏమైనా పెంచి అవుతుందా? ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ఆహ్వానించడం కానీ సమర్పించడం కానీ ఇలాంటివి ఏమైనా నేర్చుకున్నాం మనం? ఈ కుటుంబాలు నేర్చుకున్నాయి పిల్లలు. అంటే ఇలా చేయాలని నేను అనటానికి మిమ్మల్ని ఏది ఇలా చేయలేకపోవటం వల్ల మిమ్మల్ని నిందించ ఆ దృక్పథంతో మాట్లాడతారు. అంటే సహవాసంలో కుటుంబంగా చేసే పనులు ఉన్నాయి, సమర్పించుకునే విధానం ఉంది, పని చేసే విధానం ఉంది, పరిచర్య చేసే విధానం ఉన్నది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కుటుంబంగా పనిచేయాలి, కుటుంబంగా కలిసి ఎదగాలి, కుటుంబంగా కలిసి పనిచేయాలి, కుటుంబంగా ఆశీర్వదించబడాలి. ఇది మనకు ముఖ్యం ప్రియులారా. చాలా మాటలు చెప్పేశాను. సంఘ పెద్దలు, తర్వాత డీకన్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి తెలుసా? చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? ఎక్కడి నుండి వస్తారు చెప్పండి? సంఘంలో నుండి. సంఘ పెద్దకి ఏక పత్ని ఉండాలి, ఉంది కదండి. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? కుటుంబంలో నుండి వస్తారు. సంఘ పెద్దలు కావాలంటే ఆ ప్రొడ్యూస్ చేసేది ఎవరంటే కుటుంబం. కుటుంబంలో నుండి సంఘం ఏలే పెద్దలు వస్తారు బయటికి. కుటుంబంలో నుండి డీకన్స్ వస్తారు. ఒక కుటుంబం పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో ఉంటే ఆ పెద్దలను ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని నడిపించే నాయకుల్ని, సేవకుల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే సంగతి మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుండి వస్తారు వాళ్ళు? కుటుంబంలో నుండే వస్తారు. కుటుంబమే ప్రొడ్యూస్ చేస్తుంది కనుక ఆ కుటుంబం విషయం మనం తెలుసుకుంటే మనకు ఎంతో మంచిది. చివరిగా నేను బైబిల్ పూసేస్తున్నాను. మన కుటుంబం మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మాట గమనించండి. మన కుటుంబం ఎలా ఉండాలి? మన సంఘానికి అభ్యంతరకరం కాదు, ఆశీర్వాదంగా ఉండాలి. సంఘం మన కుటుంబానికి ఎలా ఉండాలి? మన కుటుంబం సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలి, అభ్యంతరకరంగా ఉండకూడదు. అభ్యంతరాలు మన వలన కానీ మన కుటుంబం వలన కానీ సంఘంలో అభ్యంతరాలు రాకూడదు. దానికి కారణం మనం కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన కుటుంబం అభ్యంతరకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా. ఈ కుటుంబం వస్తుందంటే మన కుటుంబం ద్వారా కొన్ని కుటుంబాలు ఉత్తేజించబడాలి, పురుకొల్పబడాలి, ఆశీర్వదించబడాలి, ఆనందంతో మునగాలి, క్షేమాభివృద్ధి కలగాలి సంఘానికి. కానీ మన కుటుంబం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి నష్టం కానీ సంఘానికి రావడానికి వీల్లేదు. అలా వస్తే మన జీవితంలో నష్టం చాలా ఎక్కువ. దేవుడు తన సంఘాన్ని మనం చూసాం కదండి, చాలా ఎక్కువగా చాలా శ్రేష్టంగా ఇచ్చాడు. దేవుని సంఘము అంటాం కదండి. మన పేరు ఏది పెట్టినా కూడా కర్మెల్ క్రిస్టియన్ అసెంబ్లీ దేవుని సంఘము అని పిలుస్తాం మేము. అది దేవునిది, సంఘం దేవునిది. మనకు అవకాశం ఇచ్చాడు, మనం ఉపయోగించుకోవాలి, మనం ఎదగాలి,
మనం ఆశీర్వదించబడాలి. కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంలో ఆశీర్వదించబడితే మన జీవితానికి ఎంతో మేలు. దాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ధన్యతని, దేవుడిచ్చిన భాగ్యాన్ని ఉపయోగించుకొని వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆశీర్వదించబడటానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ముందుకు తోయరు. మనల్ని మనం ఇనిషియేట్ చేసుకోవాలి. మనమే జాగ్రత్తపరచుకొని మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి, మన పరిచర్య ఏంటి జాగ్రత్తగా ఎరిగిన వారుగా పనిచేయటం మనకు ఎంతో మంచిది. అకుల ప్రిసిల్ల, మీరు ఎప్పుడైనా తర్వాత వెళ్ళిన తర్వాత చదవండి. అకుల ప్రిసిల్ల, అకుల ప్రిసిల్ల, అకుల ప్రిసిల్ల అని చదువుకుంటూ వచ్చి కొన్ని చాట్లకు వచ్చిన తర్వాత ప్రిసిల్ల అకుల అని వస్తుంది. మీరు బైబిల్ చదవండి. అకుల ప్రిసిల్ల, తర్వాత ప్రిసిల్ల అకుల, వాళ్ళిద్దరు పోటీ పడ్డారు విశ్వాసంలో. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేర్లు ముందు రాశాడు. అకుల పేరు ముందు రాశాడు, తర్వాత ప్రిసిల్ల పేరు రాశాడు. కొంతకాలం అయిన తర్వాత ఈయన పేరు ముందు, ఈమె పేరు వెనక్కి వచ్చింది. వాళ్ళు పోటీ పడుతూ దేవుని సన్నిధిలో పోటీ పడుతూ ఎదుగుతూ ఉన్నారు, పోటీ పడుతూ పనిచేస్తున్నారు, పోటీ పడుతూ ప్రయాసపడుతున్నారు, పోటీ పడుతూ ప్రభు పరిచర్యలో వాడబడుతున్నారు. మన జీవితంలో అలా ఉండాలి. మన కుటుంబం, మన కుటుంబం ఎదిగే కుటుంబంగా, మన కుటుంబం ఆశీర్వదించబడే కుటుంబంగా ఉండాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మా అందరి కొరకు దీవించును గాక. సహోదరులు ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే ఎంతో మంచిది. ప్రార్థన చేసి ముగించాలి.